ఓకే. ప్రెజెంట్ నా స్క్రీన్ మీకు అందరికి షేర్ చేస్తున్నాను చూడండి. నా స్క్రీన్ మీకు షేర్ అయింది అనుకుంటున్నా. ఓకే డన్. ప్రెజెంట్ మనం నిన్న పేజ్ లేఅవుట్ ట్యాబ్ చెప్పుకున్నామండి. ఇప్పుడు మనం పేజ్ లేఅవుట్ కాదు, అయిపోయింది పేజ్ లేఅవుట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఫార్ములాస్ ట్యాబ్ చెప్పుకుందాం. ఈ ఫార్ములాస్ ట్యాబ్ లో మీకు ఆల్రెడీ టోటల్ గా ఆల్మోస్ట్ నేను అన్ని నాకు తెలిసినంత వరకు కూడా మీకు చెప్పేశానండి ఈ ఫార్ములాస్ ట్యాబ్ లో. కాకపోతే ఏం చెప్పాను అన్నది ఒక్కసారి మనం జస్ట్ రివ్యూ చేసుకుందాం. మీకు అర్థం అవుతుంది నేను దీనిలో ఏమేమి చెప్పాను అనేది. ఓకే. నా స్క్రీన్ నేను లెఫ్ట్ అయినట్టున్నానండి. నా స్క్రీన్ కరెక్ట్ గా లేదు. నా నెట్వర్క్ ప్రాబ్లం కొంచెం దీనిగా ఉంది. ఐ హోప్ మీరు కొంచెం అడ్జస్ట్ అవుతారనుకుంటాను. ఈ రోజు నెట్వర్క్ అస్సలు బాలేదు. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? ఫస్ట్ అందరు చెప్పండి. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? ఓకే. నౌ ఇట్ ఈస్ ఓకే. 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 కొంచెం డిస్టర్బెన్స్ ఉంటదండి. నేను కొంచెం మేడ మీదకి వచ్చి చెప్తున్నాను. సిగ్నల్ ఈరోజు అసలు బాలేదు. నిన్న ఇక్కడ మా సైడ్ కొంచెం వర్షం ఎక్కువ పడడం వల్ల కొంచెం సిగ్నల్ అవైలబిలిటీ తక్కువగా ఉంది. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఓకే. థ్యాంక్ యూ. క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకే. మీకు ఇప్పుడు చెప్తున్నాను కదండి. ఈ ఫంక్షన్ లైబ్రరీలో మీకు ఏమైనా నా వాయిస్ మేడం అశ్విని మేడం అశ్విని మేడం ఓకే డన్. ఇన్ కేస్ ఎవరైనా నా సిగ్నల్ ఏమైనా కట్ అయిపోతే నాకు కొంచెం చెప్పండి. సో దట్ నాకు క్లారిటీ తెలుస్తుంది. ఎందుకంటే నేను కొంచెం నా ఫ్లోలో నేను వెళ్ళిపోతూ ఉంటాను. నాకు సిగ్నల్ ఎక్కడ కట్ అయిందో నాకు అర్థం కావట్లేదు. మీకు ఆల్రెడీ నేను చెప్పా. నేను మొత్తం ఓవరాల్ గా అన్ని టాపిక్స్ కవర్ చేసిందే దీనిలో ఉంటాయి. అవి ఏ టాపిక్స్ కవర్ చేశాను ఏంటి అనేది మీకు ఒకసారి రివైండ్ చేస్తాను. ఒకసారి చూసుకోండి. ఫస్ట్ కమింగ్ టు ఫంక్షన్ లైబ్రరీ. ఈ ఫంక్షన్ లైబ్రరీలో ఫస్ట్ ఏముందండి? ఇన్సెట్ ఫంక్షన్. ఇన్సెట్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాం అండి. ఒకసారి ఇన్సెట్ ఫంక్షన్ లో ఏముందో ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, దాని మీద క్లిక్ చేస్తే డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే మీకు ఒక విండో, ఆ విండో చూడండి ఏముంది అక్కడ కిందన ఇన్సెట్ ఫంక్షన్ వచ్చి దానిలో ఏముంది సెలెక్ట్ ఏ ఫంక్షన్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ చెప్తున్నా సెలెక్ట్ ఏ ఫంక్షన్ ఉంది కదా. అంటే ఏంటంటే ఇవన్నీ కూడా ఫంక్షన్స్ మనం యూజ్ చేసేవండి. ఇవన్నీ కూడాను ఏంటంటే ప్రీ డిఫైన్డ్ గా ఉండేవి. ఇక్కడ ఇచ్చేవన్నీ కూడా ప్రీ డిఫైన్డ్ ఫార్ములాసే. దానిలో ఈ ఫంక్షన్స్ దీనిలో ఏంటి సమ్ము యావరేజ్. సమ్ము చెప్పేసాను ఆల్రెడీ, యావరేజ్ చెప్పాను, ఇఫ్, హైపర్ లింక్, కౌంట్ చెప్పాను, మ్యాక్స్ చెప్పాను. ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా ఏంటంటే మనకు తగ్గట్టుగా ఓకేనా, ఏదైతే మనకు అవసరం ఉంటాయో అవన్నీ నేను చెప్పాను బేసిక్ మెథడ్ లో. ఆ తర్వాత ఇన్ డెప్త్ లో మీకు ఎందుకంటే జస్ట్ ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నా. మీకు ఎలా యూజ్ చేయాలి అనేది మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఆ ఫార్ములా తెలిసి ఉంటే దాని ప్రకారం ఎలా యూజ్ చేయాలో తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే. ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడాను మనం యూజ్ చేసే ఫార్ములాస్ అండి. దీనిలో నేను ఆల్రెడీ మీకు చెప్పాను. దీనిలో మీకు ఇన్ కేస్ కావాలి సెట్ చేయాలనుకుంటే బ్యాక్ స్పేస్ ఏది కావాలంటే సమ్ అనుకోండి. ఓకే గో అని కొట్టారనుకోండి ఆటోమేటిక్ గా పోతుంది. ఇక్కడికి సమ్ ఎక్కడ ఉందో అక్కడికి ఓకే అని క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ సమ్ ఆటోమేటిక్ అప్లై అయిపోతుంది. సమ్ దానిలో 2 నెంబర్స్ అడుగుతుంది. ఏదో ఒకసారి మనం క్లారిటీగా చెప్పుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ 1 ఇచ్చానండి. 2 3
2 నెంబర్స్ ఫస్ట్ 1 2 ఇచ్చానండి. వీటిని సమ్ కావాలి. దానికి ఏం చేస్తాను, ఇన్సర్ట్ ఫంక్షన్ లోకి వెళ్తాను, సమ్ అని టైప్ చేస్తాను, కొడతాను. కొట్టగానే ఓకే అంటాను. ఓకే అనగానే అక్కడ మనకి నెంబర్ అడుగుద్ది. ఏ నెంబర్ నీకు ఇచ్చావు, ఏ నెంబర్ అని. నెంబర్ 1 ఏంటి అని అడుగుద్ది. దాన్ని ఏం చేస్తాను, C3 అని పెడతాను ఒక నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసరికి ఏంటి, D3 అని పెడతాను. ఓకేనా. ఇప్పుడు నాకు ఓకే అంటాను సింపుల్ గా. ఓకేనా. ఓకే అనగానే ఆటోమేటిక్ గా ఏమొస్తుంది, ఈ 2 యాడ్ అయిపోయి ఇక్కడ డిస్ప్లే అయిపోతుంది. సో అలా మనం ఆటోమేటిక్ గా అక్కడ డిఫైన్డ్ గా ఇస్తాడు. దాన్ని ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తుంది. కాకపోతే టైం పడుతుంది కదా, డైరెక్ట్ మనం ఏం చేస్తాం, ఈజీ టు సమ్ ఆఫ్ C3, D3 అని పెడతాం. లేదనుకుంటే ఈజీ ఆల్ట్ ఈక్వల్ టు అని ప్రెస్ చేస్తాం. కావాలనుకుంటే మీకు డిలీట్ కొట్టాను చూడండి, ఇక్కడికి వచ్చి ఆల్ట్ ఈక్వల్ టు పెట్టగానే ఇలా వచ్చేస్తుంది ఫార్ములా, సమ్ ఫార్ములా. ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇలా మనం డిఫరెంట్ మెథడ్స్ లో పెట్టవచ్చు. లేదనుకుంటే ఇది డిలీట్ చేస్తాం. ఈక్వల్ టు ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడులాగే ప్లస్ ఇది సెలెక్ట్ చేసుకుంటాం, ఎంటర్ కొడతాం, అలా వస్తుంది. లేదు అనుకుంటే మనం డిఫరెంట్ వే, ఇదే ఈ 2 కలిపి సమ్ సిగ్మా ఉంది కదా ఇక్కడ హోమ్, దీనిలోకి వెళ్తారు. ఆటో సమ్ కదా, ఆటో సమ్ లో ప్రెస్ చేయగానే 3 వచ్చేస్తుంది. అలా మనకి ఎలా కావాలనుకుంటే అలా మనం 1 or 2 మెథడ్స్ లో మనం సమ్ చేయొచ్చండి. సో దిస్ ఈజ్ అబౌట్ సమ్ గురించి. నెక్స్ట్ ఇన్సెట్ ఫంక్షన్ లో ఇంకోటి ఏంటుంది అంటే, సారీ డిలీట్ చేసా. నెక్స్ట్ ఇన్సెట్ ఫంక్షన్ లో ఇంకా ఏం నేర్చుకోవాలంటే యావరేజ్ ఒకటి ఉందండి. ఇప్పుడే మీకు సమ్ చెప్పాను కదా, ఈజ్ ఈక్వల్ టు యావరేజ్. సేమ్ అలాగే సమ్ యావరేజ్ సేమ్ అలాగే ఇక్కడికి వెళ్ళి యావరేజ్ పైన చూడండి, ఇక్కడ సెర్చ్ ఫర్ ఫంక్షన్ ఉంది. దీనిలో ఏవిఆర్ఏజీ యావరేజ్ అనుకుంటే ఎంటర్ కొట్టగానే అక్కడ యావరేజ్కి వెళ్ళిపోతుంది. ఓకే అని కొట్టగానే ఆటోమేటిక్ యావరేజ్ వచ్చేస్తుంది. నెంబర్ ఏంటో ఇస్తావు సింపుల్ గా. నువ్వు నెంబర్ ఏదో ఇవ్వాలనుకోండి, ఎంత 1 ఇచ్చావు, కింద 2 ఇస్తావు. ఓకేనా. ఓకే కొట్టేస్తావు. ఓకే అని కొట్టగా 1.5. నేను ఇవ్వలేదు ఇక్కడ, నెంబర్స్ ఇవ్వలేదు, కానీ ఇక్కడ 1. ఓకేనా. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 1.5. 1 కి 2 కి యావరేజ్ ఏంటంటే 1.5 వస్తుందండి. మీకు డౌట్ ఉంటే సింపుల్ గా మళ్ళీ నేను చేస్తాను చూడండి. ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్ లోకి వెళ్ళి యావరేజ్ అని ఆల్రెడీ యావరేజ్ లో ఉంది, ఓకే క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకు అడుగుతుంది నెంబర్ 1 ఏంటి అని. ఇది నెంబర్ 1 సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ నెంబర్ 2 దగ్గరికి వెళ్ళి కర్సర్ పెట్టి నెంబర్ 2 ఏంటంటే ఇది పెడతాను. ఓకే అని కొడతాను. ఓకే అని కొట్టగా చూడండి 1.5 వచ్చేసింది. సో అలా మనం ఈజీగా చేసుకోవచ్చు అండి యావరేజ్ ఫంక్షన్స్ అన్ని కూడా. ఐ హోప్ మీకు అందరికి అర్థమైంది అనుకుంటాను ఆ సమ్ యావరేజ్. జస్ట్ ఎ మినిట్. నీకు నా వాయిస్ వినిపిస్తుంది కదా, ప్రాబ్లం లేదు కదా? సార్ ప్లీజ్ టెల్ మీ 11 కి క్లాస్ స్టార్ట్ కావడం లేదు, ద హోస్ట్ ఈజ్ రికరింగ్ మీటింగ్ అని వస్తుంది. ఏవి నాకు అడగ, నాకేం తెలియదు వీటి గురించి అడగను. ముందు క్లాస్ కంటిన్యూ చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ యావరేజ్ ఫంక్షన్. ఓకేనా. నెక్స్ట్ మాక్సిమం ఏంటి, మినిమం ఏంటి, డిలీట్ కొడతాను. నేను మాక్సిమం మినిమం ఈ రెండిట్లో మాక్సిమం మినిమం ఏంటి అని కావాలనుకుంటున్నాను. సో అది కూడా ఇన్సర్ట్ ఫంక్షన్ లో మ్యాక్స్ ఉంది చూసారా, మ్యాక్స్ అని ఉంది. మ్యాక్స్ మీద డబుల్ క్లిక్ చేస్తాను. డబుల్ క్లిక్ చేసి మ్యాక్స్ ఇది నెంబర్ 1, ఇది నెక్స్ట్ నెంబర్ 2. ఇప్పుడు ఓకే అని కొడతాను. ఓకే అని కొట్టగా దాని రెండిట్లో మాక్సిమం ఏదంటే ఇది వచ్చేస్తుంది. ఓన్లీ నేను 2-3 నెంబర్స్ కే చెప్తానమ్మా, మీరైతే ఒక 100 నెంబర్స్ కైనా చేసుకోవచ్చు. సో ప్రాబ్లం లేదు. ఓకేనా. కాకపోతే ఇది మనం చెప్పక్కర్లేదు యాక్చువల్లీ. ఇలా కాకుండా మనం డైరెక్ట్ మన ఫార్ములాస్ తెలుసు కదా, ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ అని మొత్తం ట్రాక్ చేసుకొని పెట్టేస్తే అయిపోతుంది. అంతేగాని ఇలా సింగిల్ బై 1 ప్రతి నెంబర్ అంటే ఇప్పుడు 1000 ఉన్నాయి, 1000 నెంబర్స్ 1, 2 నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 సెలెక్ట్ చేయాలంటే కష్టం కదా. సో ఇలా కాకుండా మనం ఏం చేయాలంటే సింపుల్ గా ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ మన ఫార్ములా తెలుసు కదా, ఆ ఫార్ములాస్ వెళ్ళిపోతాం అంతే. అంతకు మించి అదే బెస్ట్ వే. సో ఇన్సర్ట్ ఫంక్షన్ లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. సో దాని గురించి అండి. నెక్స్ట్ ఆటో సమ్. కమింగ్ టు ఆటో సమ్. ఆటో సమ్ లో చూసారా, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అవే ఉన్నాయి. సమ్, యావరేజ్, కౌంట్ నెంబర్స్, మాక్సిమం, మినిమం, ఇవి ఆల్రెడీ మీకు చెప్పేసినవే. సమ్ యావరేజ్ ఎలా చేస్తామో తెలుసు ఇదంతా. కాకపోతే ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా, నేను చెప్పింది ఏంటంటే ఫార్ములా మెథడ్ లో చెప్పాను. కాకపోతే ఇక్కడ ఏంటంటే డిఫైన్డ్ వేలో వస్తుంది. చూడండి ఇక్కడ కౌంట్ నెంబర్స్ అని ఉంది. కౌంట్ నెంబర్స్ అనగానే ఇక్కడికి వచ్చి ఎంటర్ కొట్టాం అనుకోండి ఆటోమేటిక్ గా అయిపోతుంది కౌంట్ 2. ఓకేనా. లేదు ఇక్కడ నీకు మ్యాక్స్ కావాలి, మ్యాక్స్ కావాలనుకుంటే ఏటైతే సెలెక్ట్ చేస్తావు. ఇలా మ్యాక్స్ అనగానే ఫార్ములా ప్రెసెంట్ అయిపోతుంది. అదొకటి. నెక్స్ట్ కామా ప్రెస్ చేస్తాం, ఇదొకటి. ఈ రెండిట్లో ఎంటర్ కొడతావు, ఏంటి అంటే 2 వచ్చేస్తుంది. అలా మీరు ఫార్ములాస్ అన్ని అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. మ్యాక్స్ కానీ, మినిమం కానీ, కౌంట్ కానీ, ఇవన్నీ కూడా. సో దిస్ ఈజ్ అబౌట్ ఆటో సమ్.
నెక్స్ట్ కమింగ్ టు రీసెంట్లీ యూజ్డ్. మనం రీసెంట్ గా ఏం యూజ్ చేసాం అనేవన్నీ కూడా ఇక్కడ ఇవన్నీ ఉంటాయండి. ఇక్కడ చూసారా మ్యాక్స్, యావరేజ్, సమ్, ఇఫ్, హైపర్ లింక్, కౌంట్, పిఎంటి ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి చూసారా ఇన్సెట్ ఫంక్షన్ అని వచ్చింది. అంటే ఇక్కడదే ఇక్కడికి వచ్చింది, ఇక్కడ ఉంది కదా ఇదే ఇక్కడికి వచ్చింది. అంటే ఇక్కడ ఏవైతే మనం వాడతామో అవన్నీ కూడా రీసెంట్లీ యూజ్డ్ లోకి వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. సో అవి మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇవి కూడా ఉంటాయండి. మనం ఇఫ్ అప్లై చూడండి, మనకి ఈజీగా దాని కర్సర్ అక్కడ కర్సర్ తీసుకెళ్ళి మ్యాథ్స్ లో పెట్టిస్తే మనకు అర్థమైపోతుంది అక్కడ ఎలా పెట్టొచ్చని. మ్యాథ్స్ రాసి 2 నెంబర్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ దానిలో మాక్సిమం ఏంటి వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి ఇఫ్ అని ఉంది. ఇఫ్ చూస్తే ఏముంది చూడు, చెక్స్ వెదర్ ఏ కండిషన్ ఈజ్ మీట్ అండ్ రిటర్న్స్ వన్ వాల్యూ ఈజ్ ట్రూ. అంటే ఏంటి మనకి ఇఫ్ కండిషన్ అంటే ఏం కంటండి, ఇఫ్ అంటే ఏంటి, ఇఫ్ మనం కండిషన్ రాసామంటే అది ట్రూవా కాదో తెలుసుకోవాలి అంతే. ఇఫ్ అంటే ట్రూ, ఇది ట్రూ అని కానీ లేదా ఫాల్స్ అని అవుతుంది అంతే కదా. అక్కడ ఏముంది చూడు, ఇఫ్ అయితే ఇఫ్ అనుకోండి, అక్కడ ఏముంది ఇఫ్ లాజికల్ టెస్ట్ 1 వాల్యూ ఇఫ్ ట్రూ వాల్యూ ఫాల్స్. అంటే మనం లాజికల్ ఎగ్జాంపుల్ ఇఫ్ కండిషన్ అవసరం కదా, కండిషన్స్ చెప్పడం ప్రాబ్లం కాదండి, టైం అయిపోతుంది అన్న దీనిలో మేము కొన్ని చెప్తున్నాం మీకు అవసరమైనవి. ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ లో పెడతాను, ఇఫ్ లోకి వెళ్ళి ఇఫ్ కండిషన్ రాస్తానండి. ఇఫ్ లాజికల్ టెస్ట్ ఏంటి, ఇఫ్ సి గ్రేటర్ దాన్ ఇది అంటే ఏంటిది, ఇఫ్ ఈ 1 గ్రేటర్ దాన్ 2 అయితే ఏమనాలి, ఇఫ్ 1 గ్రేటర్ దాన్ 2 అయితే ఇక్కడ మనకి ఏం రావాలి ట్రూ. ఇఫ్ 1 గ్రేటర్ దాన్ అంటే ఇక్కడ 1 అంటే ట్రూ అండి, 0 అంటే ఫాల్స్ తెలుసు కదా. ఇఫ్ మనకి 1 అంటే ట్రూ మీకు తెలుసు కదా, 0 అంటే ఫాల్స్, అది మన కండిషన్, అది మనకి డిఫాల్ట్ గా ఉండేవే. ఏమన్నాను, ఇఫ్ 1 గ్రేటర్ దాన్ ట్రూ అయితే ఈ 1 2 కన్నా పెద్దది ఏంటి అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ 1 2 కాదు, ఇక్కడ నేను సెల్స్ సెలెక్ట్ చేశాను. ఇఫ్ 1 ఈ సెల్ ఇఫ్ C3 సెల్ గ్రేటర్ దాన్ C4 దెన్ 1 కావాలి, అర్థమైందా. ఓకేనా, ఎల్స్ 0 కావాలి అంటాను. ఓకే, ఓకే కొడతాను. ఓకే కొట్టగానే ఏం వచ్చింది, 0 వచ్చింది. అంటే మనం అక్కడ ఏం పెట్టాం, ఫాల్స్. అంటే అంతే కదా, 1 గ్రేటర్ దాన్ 2 ట్రూ కాదు కదా, ఫాల్స్ కదా, అందుకే 0 వచ్చింది. ఇన్ కేస్ ఇక్కడ నేను 4 పెట్టాను, 4 పెట్టి చూడండి 4 పెట్టాను, ఈ కండిషన్ చెక్ చేసుకోండి ఎలాగొస్తుందో. ఇఫ్ C3 గ్రేటర్ దాన్ D3 మారాలి కదా, 4 గ్రేటర్ దాన్ 2 కరెక్టే కదా, 5. ఈ కండిషన్ మనం ప్రతిసారి కండిషన్ అప్లై చేసుకుంటూ ఉండాలండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ మళ్ళీ ఇదే కండిషన్ మీకు అన్నట్టుగా 2 పెడతాను ఇక్కడ. సారీ, ఒకసారి మీకు డౌట్ ఉంటే మళ్ళీ నేను క్లియర్ చేస్తాను. ఇక్కడ 2 పెడుతున్నాను, ఒకసారి కండిషన్ మళ్ళీ రాస్తున్నాను చూడండి. కండిషన్ డిలీట్ చేసి, అంటే ప్రతిసారి మన కండిషన్ పెట్టుకుంటూ ఉండాలి. ఇది ఏంటంటే ఒకదానికి మాత్రమే అప్లై అవుతుంది. ఇఫ్ C3 గ్రేటర్ దాన్ D3, ఓకే, C3 గ్రేటర్ దాన్ D3, అప్పుడు ఏమవ్వాలి కండిషన్ మనకి ట్రూ. ఓకేనా, ట్రూ అయితే 1, ఇఫ్ అది ఇఫ్ వాల్యూస్ ట్రూ అయితే 1 రావాలి, లేదు అనుకుంటే 0 రావాలి. ఇప్పుడు 4 గ్రేటర్ దాన్ 2 ట్రూ కదండి, చూద్దాం ఏమొస్తుందో. చూసారా 4 గ్రేటర్ దాన్ 2 ట్రూ కదా, అందుకు 1 వచ్చింది. ఓకేనా, సో అలా ప్రతిసారి మన కండిషన్ మార్చుకుంటూ ఉండాలి. ఓకేనా, అలా అప్లై చేసుకుంటూ ఉండాలి నెంబర్ మారిన ప్రతిసారి. సో దిస్ ఈజ్ అబౌట్ మనకి ఏ కండిషన్ కావాలంటే ఆ కండిషన్ అప్లై చేసుకోవచ్చు. సో ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం, మీకు ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ప్రతిదీ కూడా తెలుస్తూ ఉంటది. ఓకేనా, సో రీసెంట్ యూజర్ ఫంక్షన్స్ లో అవి ఉంటాయండి. నెక్స్ట్ కమింగ్ టు ఫంక్షనల్స్, ఫైనాన్షియల్ అండి. ఫైనాన్షియల్ వచ్చేసరికి మనకి 2 మెయిన్ గా పిఎంటి అని ఉంటదండి, పెర్ మంత్ ఏంటిది ఇంట్రెస్ట్ అండి. ఓకేనా, పెర్ మంత్ ఇంట్రెస్ట్ అని ఉంటది. పెర్ మంత్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి తెలుసు కదా మీకు, PTR/100 అని ఉంటది కదా, అదే పెర్ మంత్ ఇంట్రెస్ట్ అండి. ఒకసారి మీకు చెప్తాను చూడండి, పిఎంటి అండి. ఇక్కడ మనం లోన్ అమౌంట్ అండి, లోన్ అమౌంట్ వచ్చేసరికి ఎంత లోన్ అమౌంట్ మనకి, ఎగ్జాంపుల్ ఒక 20,000 తీసుకుందాం. ఓకేనా, 2,000 లోన్ అమౌంట్ అండి. లోన్ అమౌంట్ 2,000. ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసరికి మనకి ఒక 5% తీసుకుంటామండి. ఓకేనా, ఇంట్రెస్ట్ రేట్ ఏమో 5%. నెక్స్ట్ ఇంకేం ఉండాలండి, ఇంట్రెస్ట్ రేటు లోను ఇయర్ ఉండాలి కదా, ఇయర్. ఓకేనా, ఇయర్ ఏమో ఎంత ఉండాలి, ఇయర్ ఏమో వచ్చేసరికి నేను 5 years అని చెప్పానండి. అంటే ప్రతి ఇయర్ కి 5% ఉంటదండి ఇంట్రెస్ట్. ఓకేనా, రేటు అంటే ఏంటి, రేట్ అంటే ఏంటి, పెర్ యానం, రేట్ పెర్ యానం అంటాం. అంటే ఏంటి, ఒక ఇయర్ కి 5% అని. సో అది ఇప్పుడు పిఎంటి గురించి చూద్దాం. పిఎంటి అంటే ఏంటో మనం డైరెక్ట్ గా రాసుకుంటే ఈజ్ ఈక్వల్ టు పిఎంటి అని పెట్టేసి ట్యాబ్ కొట్టారు అనుకోండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. రేట్ ఇక్కడ ఏంటి 5% కదా, ఇది సెలెక్ట్ చేస్తారు. కాకపోతే మనకి ఏంటి 5% ఇయర్ కి, ఇక్కడ మంత్స్ లో మనం సాల్వ్ చేయాలండి.
సో ఇప్పుడు మంత్స్ లో సాల్వ్ చేయాలి కాబట్టి ఏం కావాలి, ఇంటూ సారీ ఇది రేట్ 5% కదా. ఓకే, అలా పెట్టి చూద్దాం ఏమొస్తుందో రేట్. నెక్స్ట్ ఎన్ పెర్ ఇయర్, ఓకేనా, రేట్ పెర్ ఇయర్. తర్వాత ఇప్పుడు ఎన్ పెర్ ఇయర్ అన్నది అంటే ఇయర్, ఓకేనా. నెక్స్ట్ కామా అమౌంట్, అమౌంట్ ఎంత ఉంది, అమౌంట్ క్లోజ్, ఎంటర్. చూడండి 46.95 వచ్చింది, డాలర్లో వచ్చింది. కాకపోతే మనం డాలర్ కాదు, మనకు కావాల్సింది ఏంటి, ఏమొచ్చింది 46.1.95 అంటే మనకి 2000 అమౌంట్ కి 5 years కి ఇంట్రెస్ట్ ఎంత ఉంటది ప్రతి దీనికి. సో ప్రతి ఇయర్ కి మొత్తం 461.95 రూపీస్ అంటే 400 ఇంచుమించు 462 రూపీస్ ఇంట్రెస్ట్ పడుతుందండి, ఓకేనా. సో అది మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అర్థమైందా. సో ఇలా పిఎంటి ఫార్ములా మనం యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అంటే పిఎంటి అంటే ఏంటి, పెర్ మంత్ ఇంట్రెస్ట్ అని, పెర్ మంత్ ఇంట్రెస్ట్ అని, ఓకేనా, పిఎంటి. సో దిస్ ఈజ్ అబౌట్ మనకి కావాల్సింది ఏంటంటే లాజికల్ ఫైనాన్షియల్ లో పిఎంటి అని ఉంటది. నెక్స్ట్ ఐపిఎంటి అని ఉంటది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి చూడండి, పిఎంటి, ఐపిఎంటి ఇలా బోల్డ్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ సంబంధించి, లేదంటే ఇవన్నీ కూడా ఫైనాన్షియల్, ఓకేనా. ఫైనాన్షియల్ గా మనం ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ ఫార్ములాస్ ప్రతిదీ కూడా. ఇది ఫైనాన్షియల్ గా మనకి ఇవన్నీ నాకు తెలియవు, బేసిక్ గా నాకు ఇవన్నీ తెలియవు ఫార్ములాస్, నాకు కొన్ని ఫార్ములాస్ తెలుసు. సో ఆ ఫార్ములాస్ బట్టి, లేదు మీకు ఫార్ములాస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఐపిఎంటి అని పెట్టండి. ఐపిఎంటి అని పెట్టగానే దాని మీద వస్తుంది. అక్కడ ఐపిఎంటి అంటే ఏమొస్తుంది, ఇంట్రెస్ట్ పేమెంట్, రిటర్న్స్ ద ఇంట్రెస్ట్ పేమెంట్ ఫర్ గివెన్ పీరియడ్ ఫర్ ఎన్ ఇన్వెస్ట్మెంట్, ఓకేనా, బేస్డ్ ఆన్ పీరియాడిక్ కాన్స్టెంట్ పేమెంట్స్. ఇవన్నీ కూడా మీకు ఆటోమేటిక్ గా అక్కడ వ్యూ టెల్ మోర్, ఇక్కడ టెల్ మీ మోర్ అని వస్తే టెల్ మీ మోర్ క్లిక్ చేసి ఆటోమేటిక్ గా ఫార్ములా గురించి ఎక్స్ప్లెనేషన్ వచ్చేస్తుందండి, ఓకే. లేదనుకుంటే ఆ ఫార్ములా ఎలా రాయాలనేది పైన దానికి కావాల్సిన ఫీల్డ్స్ ఏటి కావాలి అనేది కూడా పైన రాసే ఉంటది, ఆ ఫీల్డ్స్ అన్ని కూడా. సో ఇవన్నీ కూడా మనం ఆటోమేటిక్ గా మనం అర్థం అయిపోతుంది అక్కడ పెట్టగానే. సో ఇంకా మీకు అర్థం కాకపోతే టెల్ మీ మోర్ లోకి వెళ్తారు, ఓకేనా. సో దట్ మీరు ప్రతి ఫార్ములా గురించి కూడా ఒక ప్రీ డిఫైన్డ్ విధంగా చెప్తారు అక్కడ. సో దిస్ ఈజ్ అబౌట్ ఫంక్షన్స్ అండి, ఫంక్షనల్స్. నెక్స్ట్ కమింగ్ టు లాజికల్ వచ్చేసరికి ఇక్కడ మనం లాజికల్ గా అంటే ఏం చేస్తాం చూడండి, అండ్, ఆర్, నాట్ ఇవన్నీ కూడా లాజికల్ ఫంక్షన్స్ అంటే మీకు తెలుసు. అండ్, ఆర్, నాట్ ఇవన్నీ కూడా లాజికల్ ఫంక్షన్స్ అంటాం. ట్రూ ఆర్ ఫాల్స్, ఇప్పుడే చెప్పా ఇఫ్. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, ఓకేనా. ఇప్పుడు అండ్ ఎగ్జాంపుల్ అండ్ ఉందండి. అండ్ అంటే మనకి ఏంటి కావాలి, రెండు ట్రూ అయితేనే ట్రూ అవుతుంది, ఏ ఒక్కటి ఫాల్స్ అయినా అవ్వదు, అంతే కదా. రెండు ట్రూ అయితే మాత్రమే ట్రూ అవుతుంది ఆ ఫంక్షన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం చూద్దాం. ఇప్పుడు 4 ఉందండి, ఇక్కడ మన ఎగ్జాంపుల్ ఎలా రాస్తాను, ఈజ్ ఈక్వల్ టు ఏ అండ్ ట్యాబ్ కొట్టాలి, అండ్ ట్యాబ్ కొట్టి లాజిక్ 1. ఫస్ట్ లాజిక్ ఏంటో రాయమన్నారు, ఏంటని రాస్తాను, ఓకేనా, ఈజ్ గ్రేటర్ దాన్ 5 కామా, అది ఫస్ట్ లాజిక్ అండి. సెకండ్ లాజిక్ వచ్చేసరికి ఈజ్ గ్రేటర్ దాన్ 3, ఓకేనా. ఇలాగ రాసి ఇప్పుడు నేను ఏం చేస్తాను, బ్రాకెట్ క్లోజ్ చేస్తాను, ఎంటర్ కొడతాను. ఏమొచ్చింది, ఫాల్స్. అంటే ఏంటి, రెండు కూడా ట్రూ అవ్వలేదు, 0 0 ఫాల్స్. ఇన్ కేస్ ట్రూ అవ్వాలంటే నేను ఏం చేయాలి, కండిషన్ ఇది దానికన్నా 5 కన్నా 5 కన్నా పెద్దదా కాదు కదా. సో 3 పెడతాను. ఇక్కడ ఏం పెడతాను, ఇక్కడ 2 ఉంది, 2 తీసి 1 పెడతాను. ఇప్పుడు ఎంటర్ కొట్టండి, ట్రూ వచ్చింది, చూసారా. అంటే రెండు కండిషన్స్ ట్రూ అయితేనే అది ట్రూ అవుతుంది, లేదు రెండు కండిషన్స్ ఫాల్స్ అయితే అవ్వదు, ఏ ఒక కండిషన్ ఫాల్స్ అయినా అవ్వదు. ఇన్ కేస్ ఆర్ అనుకోండి, మీకు తెలుసు కదండి, మళ్ళీ నేను స్పెసిఫిక్ గా ఎండ్ గురించి లాస్ట్ టైం చెప్పాను, మళ్ళీ ఎండ్ గురించి నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. సో మీకు ఆర్ కండిషన్ ఒకసారి చెప్తా కావాలనుకుంటే, ఈజ్ ఈక్వల్ టు ఆర్. ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఆర్ పెడతాను, ఆర్ ట్యాప్ ప్రెస్ చేస్తాను. ఇప్పుడు లాజికల్ కండిషన్ రాయమన్నారు, ఇప్పుడు మీకు అర్థమైనట్టు చెప్తా చూడండి. ఈ కండిషన్ C3 గ్రేటర్ దాన్ 3 పెట్టాను, కామా C2 గ్రేటర్ దాన్ 3 పెట్టాను. అంటే ఏంటి, ఒకటి ట్రూ అవుతుంది, ఇంకోటి ఫాల్స్ అవుతుంది. ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో. చూడండి, ట్రూ అనేది ఏంటి, ఒకటి ట్రూ అయ్యి ఇంకోటి ఫాల్స్ అయినా సరే అది ట్రూ అవుతుంది. అదే కానీ ఒకటి ఫాల్స్ అయ్యి ఇంకోటి ట్రూ అయినా ట్రూ అవుతుంది, రెండు ఫాల్స్ అయితే ఫాల్స్ అయిపోతుంది. కావాలంటే ఒకసారి మీకు కండిషన్ పైన చూడండి కనిపిస్తుంది ఫార్ములా బార్ లో. దాన్ని నేను ఏం చేస్తాను, రెండు ఫాల్స్ పెట్టాలంటే ఏం చేయాలి, ఇప్పుడు ఇక్కడ ఏది ట్రూ అయింది, ఇది ట్రూ అయింది, ఓకేనా. 4 ఇప్పుడు ఈ కండిషన్ ట్రూ అయింది, ఇది ఫాల్స్ అయింది, ఇది కూడా ఫాల్స్ పెడతాను నేను, ఓకే. 5 ఇప్పుడు పెట్టి ఎంటర్ కొట్టాను, ఏమైంది, రెండు కండిషన్స్ ఫాల్స్ కాబట్టి ఫాల్స్ వస్తుంది. ఆర్ కండిషన్ ఎప్పుడు ఫాల్స్ వస్తుంది, ఓన్లీ 2. ఇఫ్ 2 కండిషన్స్ ఆర్ ఫాల్స్ దెన్ ఇట్ విల్ బి ఫాల్స్, అదర్వైజ్
ఇట్ విల్ బి ట్రూ ఇన్ ఆల్ కండిషన్స్, రిమైనింగ్ 3 కండిషన్స్ లో కూడా. సో దిస్ ఈజ్ అబౌట్ ఆర్ ఫంక్షన్ అండి. సో అలాగే ఆర్, నాట్ అన్ని కూడా ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ కూడా లాజికల్ ఫంక్షన్స్. ఈ లాజికల్ ఫంక్షన్స్ లో ఇవన్నీ అప్లై చేయొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు టెక్స్ట్. మీకు టెక్స్ట్ ఫంక్షన్ ఆల్రెడీ చెప్పేశానండి, చెప్తాను చూడండి. క్యార్ అంటే చెప్పాను, ఫస్ట్ క్లాస్ లో చెప్పా క్యార్ అంటే ఏంటి. నెక్స్ట్ మనకి ఇంకా లెంత్ ఎలాగా, లేకపోతే ప్రాపర్ అంటే ఏంటి, ఓకేనా, రైట్ అంటే ఏంటి, లెఫ్ట్ అంటే ఏంటి, అది కూడా చెప్పా మీకు ఫస్ట్ క్లాస్ లో చెప్పా. ఓకేనా, గుర్తుందో లేదో. సో అవన్నీ కూడాను మనకి ఇక్కడ టెక్స్ట్ ఫంక్షన్స్ అండి. ఓకేనా, టెక్స్ట్ ఫంక్షన్స్ లో ఇవన్నీ కూడా మనకి అప్లై అవుతాయి. సో ప్రతిదీ కూడా చూడండి, టెక్స్ట్ ఫంక్షన్ ఇవన్నీ అప్పర్ కేసు, లోవర్ కేసు, ఓకేనా, ఇవన్నీ కూడా క్యాపిటలైజ్ ఇవన్నీ ఉన్నాయి కదా టెక్స్ట్ ఫంక్షన్స్ అని స్టార్టింగ్ డే చెప్పాను. సో అవన్నీ కూడాను ఆ ఫంక్షన్స్ అంటామండి, టెక్స్ట్ ఫంక్షన్స్ గురించి. మళ్ళీ నేను దాని గురించి టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. సో నెక్స్ట్ డేట్ అండ్ టైం. మనకి డేట్ అనేది ఎలా అంటే ఒకసారి మీకు చెప్తా చూడండి. డేట్ అండ్ టైం ఎగ్జామ్ నాకు ఇక్కడ ఫార్ట్ లో ఉందో చూడండి, 8,6,20 ఇది డేట్ అండి ఈరోజు. ఓకేనా, ఇది డేట్. 1 minute అండి, నాకు ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. ఇక్కడ ఇయర్ మనకి ఏముంది, 5 ఉంది అంటే మనం మంత్స్ లో కావాలి. 5 into 12. ఓకేనా, కామా ఇక్కడ అమౌంట్ ఎంత, ఆ అమౌంట్. ఓకే, క్లోజ్, ఎంటర్. సో ఇది కరెక్టేనా? ఇప్పుడు ఎవరు చెక్ చేశారు? ఆ అబ్బాయి ఇప్పుడు ఎవరు అన్నారు కదా, ఇది కరెక్టేనమ్మా? చాట్ బాక్స్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ అబౌట్ పిఎంటి. ఓకేనా, పర్ మంత్ ట్రాన్సాక్షన్, ఐ మీన్ ఇంట్రెస్ట్ కోసం. సో దిస్ ఈజ్ మనం ఇప్పుడు ఫార్ములాస్ లో మనం ఏం చెప్పాం, ఫంక్షన్స్ లో. ఓకేనా, ఓకే, ఏంటిది డేట్ చేయబోతున్నాం కదా. డేట్ అండ్ టైంకి వచ్చేసరికి మీకు ఇక్కడ ఒక ఇది చూపిస్తా చూడండి. ఇది డేట్, ఐ మీన్ డే. డే అండి. నెక్స్ట్ వచ్చేసరికి మంత్ అండి, మంత్. ఇక్కడికి వచ్చేసరికి ఇయర్. సో డే, మంత్, ఇయర్, ఈ 3 అండి. డే, మంత్, ఇయర్ కాబట్టి ఈ డే, మంత్, ఇయర్ మనం ఎలా అంటే మీకు డే, మంత్, ఇయర్ విడివిడిగా రావడం కోసం ఒక ఆప్షన్ ఉంది, చెప్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ బ్రాకెట్ లో దీన్ని సెలెక్ట్ చేసుకోండి, కామా మీరు ఏ ఫార్మాట్ కావాలో అది సెలెక్ట్ చేయండి, కొటేషన్స్ లో, సారీ, ఈక్వల్ టు టెక్స్ట్ బ్రాకెట్, ట్యాబ్ కొడతారు, ట్యాబ్ కొట్టి దీన్ని సెలెక్ట్ చేస్తారు, సెలెక్ట్ చేసి కామా కొటేషన్స్ లో మనకి డే కావాలి కదా, డిడి. ఓకేనా, డే కావాలి, డిడి క్లోజ్. చూసారా అక్కడ ఏమొచ్చింది, ఈ రోజు ఏంటి, 06. సో 06 అక్కడ వచ్చింది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ట్యాబ్, మళ్ళీ నెక్స్ట్ దేన్ని సెలెక్ట్ చేసుకుంటా, డేట్ ని, కామా. ఇప్పుడు మనకి ఏంటి అక్కడ మంత్ కావాలి. సో ఎంఎం అని ఇవ్వండి, ఎంఎం క్లోజ్, ఎంటర్. 08 చూసారా, 08. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ ట్యాబ్, డేట్ సెలెక్ట్ చేయండి, కామా 20. చూసారా, సో మనకి ఏదైతే ఆటోమేటిక్ గా అది డేట్ కాబట్టి దానికి అర్థమైపోతుందండి. సో మనకి ఏదైతే కావాలో దాన్ని మాత్రం మనం దీనిలో ఐ మీన్ ఎవాల్యుయేట్ చేసుకుంటాం. సో దీనిలో మనకి 6 ఈరోజు డే 6 కాబట్టి 06 వచ్చింది. మంత్ 8 కాబట్టి ఆగస్ట్ కాబట్టి 08 వచ్చింది. ఇయర్ 2020 కాబట్టి సో 20 వచ్చింది. లేదు నాకు ఇలా కాదు సార్ కంప్లీట్ గా కావాలనుకుంటే అది కూడా చేసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ వాల్యూని సెలెక్ట్ చేయడం, కామా పెడతారు. ఇన్వర్టెడ్ కామాస్ లో మీరు ఏదైతే దానిలో ఏదైతే పెట్టాలనుకుంటున్నారో ఆ ఫార్మాట్ ని పెట్టండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డి అని పెట్టాను అనుకో, ఒకటే వస్తుంది, 6 అనే వస్తుంది. చూడండి 6 వచ్చింది. లేదు ఇక్కడ నాకు డి కాదు, ఇక్కడ నాకు ఏం కావాలంటే కంప్లీట్ గా కావాలి అనుకుంటే ఇక్కడ ఏం చేస్తారు, డిడిలో ఈ ఫార్మాట్ లోకి వెళ్ళి డిడిడి అని పెట్టండి.
టి అని పెట్టండి, ఎంటర్ కొట్టండి. మీకు ఏమొచ్చింది? థర్స్డే. ఈరోజు థర్స్డే కదా, సో థర్స్డే వచ్చింది. నెక్స్ట్ ఈక్వల్ టు ext టెక్స్ట్ ట్యాబ్ వాల్యూని ప్రెస్ చేస్తారు. నెక్స్ట్ కామా. ఇప్పుడు మీకు కంప్లీట్ ఫార్మాట్ కావాలి, దీనిలోకి వెళ్ళి ఇక్కడ మంత్ కావాలి. మంత్ మీకు కంప్లీట్ నేమ్ కావాలంటే మనం ప్రెస్ చేయండి, సారీ ప్రెస్ చేసి క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి. ఆగస్ట్ వచ్చిందా? ఈజ్ ఈక్వల్ టు ext టెక్స్ట్ ట్యాబ్ ఈ వాల్యూని ప్రెస్ చేస్తారు, ఏదైతే డేట్ ఉందో ఆ డేట్ ని కామా ఇంటర్ కొటేషన్ లో వై మీకు మనకి ఇయర్ ఫార్మాట్ కావాలి కదా, క్లోజ్ ఎంటర్. చూసారా థర్స్డే ఆగస్ట్ 2020 వచ్చింది, చూసారా ఫార్మెట్. సో అలా మనం ఫార్మెట్ ని ఫిక్స్ చేయొచ్చండి. ఓకేనా, మనం ఎలా కాంటారు. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే నేను మీకు ఒక ఎలా అంటే డివైడ్ దీనిలో చెప్తున్నాను, ముక్కలుగా చెప్తున్నా. ఇది మీకు ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే స్పెసిఫిక్ ఎక్సెల్ షీట్స్ లో మనం అన్ని డేటాని గ్యాదర్ చేసినప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ దగ్గర, అప్పుడు మీరు డివైడ్ చేసుకోవాలి డేట్ వైజ్ మంత్ వైజ్. మీకు అక్కడ కావాలి ఈ ఫార్మెట్ లో కావాలి అని ఉండొచ్చు. కొంతమంది కొన్ని కంపెనీస్ మీకు ఆల్రెడీ చెప్పా, మేము కొన్ని కంపెనీస్ మాది స్కిల్ డెవలప్మెంట్ ఏంటంటే స్టూడెంట్స్ దగ్గర నుండి డిగ్రీ మీకు అందరూ తెలిసిన వాళ్ళే, డిగ్రీ స్టూడెంట్స్ నుండి మీ కోఆర్డినేటర్స్ మేము అందరి దగ్గర డేటా గ్యాదర్ చేస్తారు. గ్యాదర్ చేసేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క ఫార్మాట్ లో పెడుతుంటారు. ఆ ఫార్మాట్ అన్నింటిని మేము షార్ట్ అవుట్ చేయాలనుకునేటప్పుడు ఇలా ఈ మెథడ్స్ యూజ్ చేస్తుంటాం. ఈ మెథడ్స్ యూజ్ చేసి మనం ఫార్మాట్స్ అన్నింటిని షార్ట్ అవుట్ చేస్తాను నేను. సో ఇలా దీనికి ప్రీ డిఫైన్డ్ గా కూడా ఉందండి. ఒకసారి డేట్ అండ్ టైమ్ లోకి వెళ్దాం. చూడండి ఇక్కడ డేట్ మంత్ ఇవన్నీ ఉన్నాయా, మీకు అవి చూపిస్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు డే అని ట్యాప్ ప్రెస్ చేయండి, ఇది ఎంటర్ చేయండి, క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. సింపుల్ గా డే వచ్చింది చూసారా. ఈజ్ ఈక్వల్ టు మంత్ మంత్ చూసాను, ట్యాప్ ప్రెస్ చేయండి, దీనిలోకి వెళ్ళి క్లోజ్ చేయండి, ఎంటర్ 8 చూసారా. ఇక్కడ ఇయర్ ట్యాబ్ దీన్ని సెలెక్ట్ చేయండి, క్లోజ్ చేయండి. ఇది సింపుల్ గా వచ్చేస్తుంది ఇది. ఓకేనా, ఇక్కడ డే టు ట్యాబ్ ఇవన్నీ కూడా దానికి కావాల్సిన చూడండి, ఇవన్నీ కూడాను దానికి కావాల్సినవి. ఓకేనా, ఆ ఫార్ములాస్ డేట్ ఫార్ములా, ఇది డేట్ వాల్యూ, డే ఫార్ములా, డేస్ ఫార్ములా, డేస్ 360, ఈ డేట్, ఈ మంత్, అవరు, అవన్నీ కూడాను. ఓకేనా, మనం పెట్టే దాన్ని బట్టి ఉంటది. ఓకేనా, సో ఇవన్నీ కూడాను మీకు ఏది కావాలనుకున్న దాని మీద ప్రెస్ చేయండి. ఎగ్జాంపుల్ ఇయర్ మీరు చేశారు కదా, ఇయర్ మీకు తెలుసు కాబట్టి ఒక తెలిసిన దాని మీద ఫార్ములా మీద ప్రెస్ చేయండి, తర్వాత తెలియని దాని మీదకి వెళ్తే అర్థమైపోతుంది. ఇయర్ లో ఏముంది, సీరియల్ నెంబర్ ఉంది, ఆ ఇయర్ సీరియల్ నెంబర్ పెడతారు, తర్వాత దాని ఆటోమేటిక్ గా రిటర్న్ అయిపోతుంది ఆ వాల్యూ ఏంటి అంటే అది. ఓకేనా, ఇయర్ ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ రిటర్న్ అయిపోతుంది. సో అలా మనం చేసేవచ్చండి. సో దిస్ ఈజ్ అబౌట్ డేట్ అండ్ టైం. నెక్స్ట్ లుక్అప్ అండ్ రిఫరెన్స్. దీనిలో మనం మ్యాచ్ ఇండెక్స్ గురించి కావాలంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. దీనిలో మ్యాచ్ ఇండెక్స్ ఉందా, ఇండెక్స్ చెప్తాను. ఇండెక్స్ ఒకసారి చూద్దామా, ఇండెక్స్ ఎలా వస్తుంది ఏంటని. బి లుక్అప్ రిఫరెన్స్ గురించి. లుక్అప్ రిఫరెన్స్ ఒకసారి ఇప్పుడు వరకు ఎన్ని వచ్చాయని చూద్దాం. 247 వచ్చాయండి. మీరు ఇంకా పంపించాలండి. ఓకేనా, మీరు ఇంకా లుక్అప్ రెఫరెన్స్ అండి. లుక్అప్ రెఫరెన్స్ లోకి వెళ్దాం. లుక్అప్ రెఫరెన్స్ లో వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఈ లుక్అప్ రెఫరెన్స్ లో పెట్టాము దానికి మ్యాచ్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. లేదు కాదు, సీరియల్ నెంబర్. నెక్స్ట్ సీరియల్ నెంబర్ తర్వాత చూద్దాం నేమ్, సీరియల్ నెంబర్ నేమ్. ఇప్పుడు సీరియల్ నెంబర్ లో నేను 1 పెట్టాను. ఇప్పుడు నేను నేమ్ పెడతాను. బాబు. సో ఇవి నేను ఇప్పుడు నేమ్స్ పెట్టానండి. ఇప్పుడు నాకు ఏంటి ఇక్కడ మ్యాచ్ కి వచ్చేసరికి ఈజ్ ఈక్వల్ టు MATCH మ్యాచ్. అక్కడ ఏముంది, మ్యాచ్ ట్యాబ్ కొట్టగానే మీకు అర్థమవుతుంది. లుక్అప్ వాల్యూ, మనకి లుక్అప్ వాల్యూ ఏంటో కావాలి అన్నారు. ఓకేనా, లుక్అప్ వాల్యూ ఇప్పుడు నాకు ఏం కావాలంటే 1 కావాలనుకోండి. ఓకేనా, 1 కామా లుక్అప్ ఎరే కావాలంటే ఏం చేయాలి, ఇది అన్నిటిని కూడా సెలెక్ట్ చేయాలి మనం. ఓకేనా, ఇది అన్నిటిని నేను సెలెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుండి ఇంతవరకు సెలెక్ట్ చేశాను. ఇంతవరకు సెలెక్ట్ చేసి క్లోజ్ కొట్టి ఎంటర్ కొట్టాను.
సారీ, జస్ట్ మినిట్ అండి. ఊళ్ళకి వాల్యూ కదా, వాల్యూని కూడా మనం సెలెక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, కామా ఇవన్నిటిని కూడాను అరే అనుకోండి, వీలుకో అరే, ఎంటర్. అండి వాల్యూ సెర్చ్ చేద్దాం. సంథింగ్ ఏదో రాంగ్ వచ్చిందండి. అరే మొత్తాన్ని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తాను. చూడండి ఇక్కడ ఏం ఇండెక్స్ వచ్చిందండి. ఇండెక్స్ చూడండి ఒకసారి, మ్యాథ్స్ గురించి చెప్తాను ఇప్పుడే. ఇండెక్స్ చూడండి, ఈజ్ ఈక్వల్ టు ఇండెక్స్ ఇచ్చాను. ఓవరాల్ గా మీకు ఇండెక్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇది వాల్యూ ఉండండి, దీనికి ఇండెక్స్ వాల్యూ ఇది, దీనికి దీని ఇది ఉందండి, దీని ఇండెక్స్ వాల్యూ ఇది. ఓకేనా, అంటే 1 2 3 4 5 6 అనేవి ఇండెక్స్ వాల్యూస్ అండి. ఓకేనా, ఇవి అనేవి దాని వాల్యూ నేమ్స్. ఓకేనా, నేమ్స్ ఇవి ఇండెక్స్ వాల్యూస్. ఇప్పుడు నేను ఇండెక్స్ ఆటోమేటిక్ గా నేను 3 కొట్టగానే అక్కడ 3 అని ఇవ్వగానే దాని పేరు ఏది ఉందో అది వచ్చేయాలి. సో అలా కావాలంటే ఏం చేస్తాను, ఇండెక్స్ ట్యాప్ ప్రెస్ చేస్తాను. ట్యాప్ ప్రెస్ చేసి రో అంటే అరే ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోవాలండి. ఇప్పుడు అరే ఏది ఉంది ఓవరాల్ గా నేను ఇవన్నీ సెలెక్ట్ చేస్తాను. ఇవన్నీ సెలెక్ట్ చేశాను, మొత్తం అరే అదంతా కలిపి. ఓకేనా, కామా ఇప్పుడు రో నెంబర్ చూడు కింద. రో నెంబర్ అంటే మీరు ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను 4 ఇచ్చానండి. 4 ఇస్తే అక్కడ ఏది బాను కావాలి, ఇక్కడ కామా పెడతాను. ఇప్పుడు కాలం నెంబర్స్ ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, మనకి ఏ కాలం అంటాం, ఇది ఫస్ట్ కాలం, ఇది మనకు కావాల్సింది ఇది అంటే సెకండ్ కాలం అని పెట్టండి. క్లోజ్ చేయండి, ఎంటర్. బాను చూసారా, బాను వచ్చింది. సో అలా నెక్స్ట్ మ్యాచ్ అనేది ఎందుకు రావట్లేదు ఒకసారి చెక్ చేద్దాం. ఫైనల్ గా టైం వేస్ట్ చేయదు, లేదంటే ఇంకో దానికి వెళ్ళొచ్చు. మళ్ళీ చెప్తాను అది. ఓకే ఓకే అర్థమైంది. మ్యాచ్ లుకప్ వాల్యూ ఓకే 1 ఇచ్చాను, కామా లుకప్ అరే. లుకప్ అరే కాబట్టి నేను ఓవరాల్ గా నేమ్ ఇస్తున్నానండి, ఇదన్నీ సెలెక్ట్ చేస్తున్నాను, కామా ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యాచ్ టైప్ ఉంది. మ్యాచ్ టైప్ అంటే ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలా ఏంటి అని అడుగుద్ది. ఓకేనా, ఇప్పుడు వాల్యూ కాబట్టి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. సారీ, మనం 0 ఇవ్వలేదు, వాల్యూ కాబట్టి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవ్వాలి. ఎంటర్ ప్రెస్ చేశాను. ఏంటి ఇంకోసారి ట్రై చేద్దాం. ఈక్వల్ టు స్టార్ట్. సారీ అండి, మనం టైం వేస్ట్ చేయొద్దు. మీకు మ్యాచ్ గురించి ఇప్పుడే చెప్తా. సో మ్యాచ్ అనేది వస్తుంది, ఒకసారి ట్రై చేద్దాం. సో ఇలా దీనిలో లుకప్ లో ప్రతిదీ కూడా ఉంటదండి, ఏరియా, అడ్రస్, ఏది కావాలంటే అది. ఓకేనా, మీకు అడ్రస్ అంటే లుకప్ అంటే ఏంటి, ఆ వాల్యూని ఉందా లేదా దానిలో చెక్ చేయడం కోసం. ఓకేనా, అందుకోసం ఇక్కడ ఇవన్నీ కూడా చూడండి, కాలమ్ అంటే కాలమ్స్ ఆఫ్ అరే. ఆ కాలమ్స్ ఏంటి, రిటర్న్స్ దేర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద అరే ఆఫ్ రిఫరెన్స్. అలా ప్రతిదీ కూడా మీరు దేని మీద పెడితే ఆటోమేటిక్ గా ప్రతిదీ వస్తుంది. ఓకేనా, కావాలనుకుంటే మీకు వీలుకప్ అనేది ఏదో ఒక రోజు నేను టైం చూసుకొని చెప్తానండి. వీలుకప్ అనేది కొంచెం ఇంపార్టెంట్. వీలుకప్ మీరు కావాలంటే నేను మాక్సిమం ఎక్సెల్ లాస్ట్ లో చెప్తాను వీలుకప్ గురించి, అది కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి ఫైనల్ గా చెప్తే గుర్తుంటది. సో నెక్స్ట్ కమింగ్ టు మ్యాథ్ అండ్ ట్రిగనోమెట్రీ. ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పాను, అబ్సల్యూట్, ఈవెన్ నెంబరు, లైక్ ఆడ్ నెంబరు, ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడేనండి. లెంత్, ఓకే సారీ, ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్, ప్రొడక్ట్, పవర్, ఓకేనా, ర్యాండమ్ బిట్వీన్,
ర్యాండమ్ బిట్వీన్ ర్యాండ్ ఇవన్నీ మీకు తెలుసు. సో ఇవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. అబ్సల్యూట్ అంటే ఏంటంటే నెగిటివ్ వాల్యూస్ ఉండే కూడా పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. వేరే ఈవెన్ నెంబర్ అంటే మనం ఏదైనా ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ 35 ఇచ్చాను నేను, ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ అని పెట్టి క్లోజ్ చేసి 35 పెట్టి మళ్ళీ నేను ఎంటర్ చూడండి దగ్గరలో ఉండే ఈవెన్ నెంబర్ ఏది 36 వచ్చింది. నెక్స్ట్ ఇన్ కేస్ 36 ఇచ్చామనుకో ఈజ్ ఈక్వల్ టు ఈవెన్ ట్యాబ్ బ్రాకెట్ క్లోజ్ ఎంటర్ కొడితే 36 వస్తుంది. ఈవెన్ నెంబర్ ఇస్తే ఈవెన్ వస్తుంది, ఆడ్ ఇస్తే ఆడ్ వస్తుంది. సో అలా ఏది ఇస్తే అది మనకి మన ఈవెన్ అనుకుంటే దానికి ముందు వాల్యూ వస్తుంది, ఆడ్ అనుకుంటే ఆడ్ కావాలనుకో ఇప్పుడు 36 ఉంది, ఇదే 36 లో నేను ఆడ్ ప్రెస్ చేస్తాను, ఆడ్. సో ఇది సెలెక్ట్ చేసి క్లోజ్ చేసి ఎంటర్ కొట్టి నెక్స్ట్ వాల్యూ ఏది ఉందో ప్రీవియస్ వాల్యూ మాత్రం రాదు, నెక్స్ట్ వాల్యూ వస్తుంది. సో అలా ఈజ్ ఈక్వల్ టు మీకు ర్యాండమ్ కావాలంటే మీకు చెప్పాను RAND ర్యాండ్ ట్యాబ్ ప్రెస్ చేసి మళ్ళీ ట్యాబ్ క్లోజ్ చేస్తే అంటే ఏదో ఒక ర్యాండమ్ వాల్యూ ఆటోమేటిక్ వస్తుంది. అది డెసిమల్స్ రావచ్చు, ఏదైనా రావచ్చు. అదే నీకు వాల్యూస్ పర్టికులర్ రేంజ్ లో కావాలి అనుకుంటే ర్యాండ్ బిట్వీన్ అని పెట్టేసి మీకు ఇప్పుడు ఏది కావాలి 1,10 కావాలి 1,10 కావాలనుకోండి క్లోజ్ చేస్తారు, ఎంటర్ కొడతారు, ఆటోమేటిక్ 1 in 10 వాల్యూ ఏదైనా రావచ్చు. ఓకేనా? సో అలా మనం ఇలాంటి అవుతుంది. చూసారా ఇది కూడా 1 in 2A ఒక ర్యాండమ్, ఇది కూడా ఫార్ములా అదే. సో అలా మనం ఏది కావాలనుకుంటే అలా మనం ఫిక్స్ చేయొచ్చండి. సో అలా మనం ఫార్ములాస్ ఇక్కడ మ్యాథమెటిక్స్ ట్రిగ్నోమెట్రీ లో ఉండే ఫార్ములాస్ ఈ ఫార్ములాస్ అన్ని మనం యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు కాస్ ఉంది, కాస్ లో కూడా అదే, కాస్ ఆఫ్ నెంబర్ ఎంత ఇస్తుందా ఒక ఎగ్జాంపుల్ కావాలంటే చూపిస్తా చూడండి. ఈక్వల్ టు కాస్, మన కాస్ నెంబర్ తెలియదు, కాస్ 90. ఓకేనా? ఎంటర్ కొట్టాం అంటే చూడండి మైనస్ 0.44 ఏదో వచ్చింది, లేదు సారీ ఈక్వల్ టు సైన్ ఆఫ్ 90. ఓకేనా? సైన్ ఆఫ్ 90 అన్నా అనుకోండి. ఓకే, సో ఏదో ఒక వాల్యూ అలా మీకు సైన్ 90 అంటే ఏంటి ఓకేనా ఇలా వస్తుంది. 90 డిగ్రీస్ ఇవ్వలేదండి, 90 అన్నాను, అది చూసుకోండి. సో అలా కావాలనుకుంటే అలా మీరు ఎలా ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ. ఓకేనా? అది మ్యాథ్స్ గురించి. నెక్స్ట్ కమింగ్ టు మోర్ ఫంక్షన్స్. ఈ మోర్ ఫంక్షన్స్ వచ్చేసరికి స్టాటిస్టికల్ ఫంక్షన్స్ ఉంటాయి. స్టాటిస్టికల్ అంటే యావరేజ్ ఇఫ్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? కౌంట్ ఇఫ్. ఓకేనా? కౌంట్ ఏంటి చూసారా మీకు, కౌంట్ ఇఫ్ ఇవన్నీ ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఒకసారి కౌంట్ గురించి చెప్తా. ఎగ్జాంపుల్ గా కౌంట్ ఉంది, ఇవన్నీ కూడా ఈ వాల్యూస్ అన్ని ఉన్నాయి, దీనికి కౌంట్ కావాలి. పోనీ ఇది మనకి తెలిసిపో 6 అని ఉంది, కానీ ఇక్కడ పక్కకు వచ్చేసరికి ఇది ఉంది కదా, దీనికి చూద్దాం ఒకసారి. ఈక్వల్ టు ఎంటర్ కొడితే సారీ కౌంట్ నెంబర్స్ కదా, కౌంట్ అనేది ఓన్లీ నెంబర్స్ పరంగానే వాడతామండి. చూడండి 6 అంటే 6 వచ్చింది, లేదు ఇప్పుడు మీకు నేను అక్కడ ఎందుకు పెట్టానో మీకు అర్థమయ్యే విధంగా చెప్పానండి. ఇక్కడ టెక్స్ట్ పెడితే రావట్లేదు, నెంబర్స్ పెడితే వస్తుంది. సో నాకు నెంబర్స్ కూడా కావాలి అనుకుంటే అప్పుడు ఏం చేస్తారంటే ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ఏ అని ఉంది చూసారా, కౌంట్ ఏ అని దాన్ని ప్రెస్ చేసి ట్యాబ్ చేస్తారు. మొత్తం ఓవరాల్ గా మొత్తం అన్ని సెలెక్ట్ చేస్తారు. అందులో ఏమొస్తాయి అంటే ఓవరాల్ గా ఎన్ని ఉన్నాయి అన్ని వచ్చేస్తాయి. చూడండి మొత్తం చూసారా, అంటే మీకు ఓవరాల్ గా మొత్తం లిస్ట్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి అన్ని కూడా వచ్చేస్తుంది. ఓన్లీ కౌంట్ అంటే కౌంట్ ఓన్లీ నెంబర్స్ మాత్రమే యూజ్ అవుతుంది కౌంట్ అనేది, వేరే కౌంట్ ఏ అనేది అన్నిటికీ యూజ్ అవుతుంది. లేదు ఇన్ కేసు నేను ఇక్కడ ఏం చేస్తానంటే 3 డిలీట్ చేస్తున్నాను, 5 డిలీట్ చేస్తాను. ఇందులో నాకు బ్లాంక్స్ ఎన్ని ఉన్నాయి కావాలనుకుంటే ఈజ్ ఈక్వల్ టు కౌంట్ బ్లాంక్ అని చూసారా, కౌంట్ బ్లాంక్ ఇవన్నిటిని సెలెక్ట్ చేస్తాను నేను. ఇవన్నిటిని సెలెక్ట్ చేస్తే ఓవరాల్ గా ఎన్ని బ్లాంక్స్ ఉన్నాయి చూడండి తెలిసిపోతాయి. క్లోజ్ చేసి ఎంటర్ కొట్టాను, మొత్తం 8 బ్లాంక్స్ ఉన్నాయి. అంటే ఇది కూడా నేను సెలెక్ట్ చేశాను 1 2 3 4 5 6 7 8 బ్లాంక్స్ ఉన్నాయి కాబట్టి 8 అని వచ్చింది. సో అలా మనం ఏది కావాలనుకుంటే ఆ ఫార్ములాని మనం అప్లై చేయొచ్చండి. ఓకేనా? ఇవన్నీ ఉన్నాయి, కావాలంటే చెప్తాను, ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ డెసిమల్ టు బైనరీ. డెసిమల్ ఏదైనా డెసిమల్ అంటే ఏం తీసుకుంటాం, ఒక 5 తీసుకోండి, మీకు తెలుసు కదా 5 అంటే ఏంటి 101 సంథింగ్ ఏదో వస్తుంది కదా. సో దానికి కన్వర్ట్ చేయాలి. సో బైనరీ టు డెసిమల్ BNI చూడండి, BINI టు డెసిమల్ అని ఉంది, కానీ ఇది బైనరీ కాదు కదా, ఇది మనకి ఏంటిది డెసిమల్ బైనరీ అనుకోవాలి. మనం ఏది ఇచ్చామో దాని నుండి ఇంకో కన్వర్షన్ ఉండాలి కాబట్టి. సో డెసిమల్ టు బైనరీ ఉంది, అక్కడ పెట్టి ట్యాప్ ప్రెస్ చేస్తారు. ట్యాప్ ప్రెస్ చేసి ఏం పెడతారు, ఇక్కడ ఇది సెలెక్ట్ చేయండి, ఇది సెలెక్ట్ చేసి ఎంటర్ కొట్టండి. చూడండి 101 వచ్చిందా,
అనేది వేరే 6 సేమ్ అలాగే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు 99 కి మనకు డెసిమల్ కావాలి. సో బైనరీ డిఈసి 2 అంటే చూడండి డెసిమల్ టు బైనరీ అని ఉంది. మీకు ఏది కావాలంటే అది డెసిమల్ టు బైనరీ కావాలంటే బైనరీ, ఎక్సా కావాలంటే ఎక్సా, ఏది కావాలంటే అది పెట్టుకొని ప్రెస్ చేసుకోవచ్చు. సో అది వచ్చింది చూసారా, అది బైనరీ వాల్యూ. వేరే ఇప్పుడు బైనరీ కావాలనుకుంటే బైనరీ ఈజ్ ఈక్వల్ టు బిఐఎన్ బైనరీ టు డెసిమల్ కింద ప్రెస్ చూసారా, ఏ సెలెక్ట్ చేసుకుంటే అక్కడ సెలెక్ట్ చేసి ట్యాబ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా వాల్యూ అప్లికబుల్ అయిపోతుంది. ఇది సెలెక్ట్ చేసి క్లోజ్ కొట్టి ఎంటర్ కొడితే వచ్చింది 5 సేమ్ యాజ్ ఇక్కడ బైనరీ టు డెసిమల్. ఓకేనా, ట్యాబ్ దీన్ని సెలెక్ట్ చేసి క్లోజ్ చేయండి, ఎంటర్ కొట్టండి, 99 వచ్చిందా. సో అలా ఏదైతే మనం బైనరీ డెసిమల్ కన్వర్ట్ చేయొచ్చు, డెసిమల్ నుండి ఎక్సా కన్వర్ట్ చేయొచ్చు, ఎక్సా నుండి బైనరీ కన్వర్ట్ చేయొచ్చు. సో అలా ఏదైనా మనం చేయొచ్చు అండి అక్కడ ఆ ఇంజనీరింగ్ లో. ఓకేనా, ఇది క్యూబ్ అండి. క్యూబియల్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ లో ఉంటాయి. ఈజ్ బ్లాంక్, ఈజ్ ఈవెన్, ఈజ్ ఆర్డర్, ఇవన్నీ చూసారా, ఈజ్ నెంబర్, ఇవన్నీ. సో ప్రతిదీ కూడా మనం ట్రై చేయొచ్చండి. ఈజ్ బ్యాంకు, ఈజ్ టెక్స్ట్, తెలుసు కదా. ఎక్స్ట్రా ఎగ్జాంపుల్ ఇదండి, ఇది మనం ఈజ్ టెక్స్ట్ అదే చెక్ చేద్దాం. ప్రెస్ చేసి దీనికి ఓకేనా, మ్యాథమెటికల్ అండ్ ట్రిగ్నోమెట్రీ, డేటా అండ్ టైమ్, ఫిజికల్, ఫైనాన్షియల్, ఆటో సమ్, ఇవన్నీ కూడాను మనం ఫంక్షన్ లైబ్రరీలో మనం డిఫైన్ చేస్తామండి. ఓకేనా, ఇవన్నీ కూడా ఇప్పటి వరకు మీకు చెప్పాను. ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనం పాతగా డిస్కస్ చేసుకునేవేనండి. ఒకసారి మనం రిపీట్ చేసుకున్నాం. దీనిలో ఏమైనా డౌట్ ఉందా? ఈ మ్యాథ్స్ మీకు చెప్తానండి ఇప్పుడే, డోంట్ వరీ. మ్యాథ్స్ గురించి అయితే ఇప్పుడే చెప్తాను మీకు. వాయిస్ బ్రేక్ అవుతుందా? నేను చెప్పింది మీకేం వినిపించలేదా? ఇప్పటివరకు నేను చెప్పింది వినిపించిందా అండి? ఎవరైనా రిప్లై ఇవ్వండి. మోర్ ఫంక్షన్స్, ఓకే, మోర్ ఫంక్షన్స్. బ్యాంక్ ఒకసారి నేను మీకు మోర్ ఫంక్షన్ చెప్తాను, చూడండి. మోర్ ఫంక్షన్స్ ఒకసారి మళ్ళీ మీకు డిస్కస్ చేస్తాను. మోర్ ఫంక్షన్స్ లో అంటే ఏంటంటే మనకి స్టాటిస్టికల్, ఇంజనీరింగ్, క్యూబ్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉంటాయి. ఇందులో స్టాటిస్టికల్ వచ్చేసరికి యావరేజ్ ఇవన్నీ ఉంటాయి. కౌంట్ అంటే ఏంటి, దాన్ని మీకు ఒకసారి నాకు ఎక్కడి నుండి వినిపించలేదో మీరు క్లారిటీ చెప్తే నేను అక్కడి నుండే డిస్కస్ చేస్తానండి. వేరే టాపిక్ డిస్కస్ చేయడం కన్నా ఎక్కడి నుండి అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక 2 నెంబర్స్ ని యావరేజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు కౌంట్ అంటే మీకు ఏం చెప్పాను, కౌంట్ అనేది వాల్యూస్ మాత్రమే కౌంట్ యూజ్ అవుతుంది. కౌంట్ వేరే కౌంట్ ఏ అనేసరికి టోటల్ గా అన్ని కూడా కౌంట్ చేస్తుంది. ఓకేనా, వాల్యూస్ ని, టెక్స్ట్ ని అన్నిటిని కౌంట్ చేస్తుంది. కౌంట్ ఎప్పుడు టెక్స్ట్ ని కౌంట్ చేయదమ్మా. ఓకేనా, కౌంట్ ఎప్పుడు నెంబర్స్ నే కౌంట్ చేస్తుంది. వేరే కౌంట్ ఏ అనేసరికి టెక్స్ట్ ని, నెంబర్స్ ని రెండింటిని కౌంట్ చేస్తుంది. ఓకేనా, సో అది నెక్స్ట్ బ్లాంక్ కూడా చెప్పాను. అంటే బ్లాంక్ అంటే ఏంటి, ఏదైనా మనం ఖాళీగా వదిలిస్తే దాన్ని కూడా మనల్ని సెలెక్ట్ చేస్తుంది కౌంట్ బ్లాంక్ అనేది. అది కౌంట్ బ్లాంక్ అంటే ఏదైనా మనం ఖాళీగా వదిలేసాం అనుకోండి. ఎగ్జాంపుల్ 3 ఉంది, ఇక్కడ నేను 3 దగ్గర నేమ్ దగ్గర ఖాళీ వదిలేసాను, ఈ బ్లాంక్ కూడా కౌంట్ చేస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ కౌంట్ బ్లాంక్. ఓకేనా, సో నెక్స్ట్ ఇంజనీరింగ్ వచ్చేసరికి, ఇంజనీరింగ్ ఏం చెప్పాను, బైనరీ టు డెసిమల్, డెసిమల్ టు బైనరీ. అంటే ఇదిగోండి మీరు ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ చెప్పాను కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ నెంబర్ ఉంది 5 ఉంది. ఈ 5 ని సింపుల్ గా 5 ని ఇక్కడ పెట్టుకొని ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా చూడండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు డిఈసి టు బైనరీ అని పెట్టి అక్కడ ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ చేసి ఎంటర్, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ కొడితే ఆటోమేటిక్ గా నీకు బైనరీ డిజిట్ వచ్చేస్తుంది. సో డెసిమల్ కావాలనుకుంటే సేమ్ ఈజ్ ఈక్వల్ టు డెసిమల్ టు బైనరీ, డిఈసి ఇక్కడ చూడండి బైనరీ టు డెసిమల్ అంటే ఇది బైనరీ కాబట్టి డెసిమల్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు బైనరీ టు డెసిమల్ అని పెట్టి ఏదైతే కావాలో దాని మీద సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా నెంబర్ వచ్చేస్తుంది. సో అలా మనం చేయొచ్చు. క్యూబ్ అంతే, క్యూబ్ సేమ్ అలా క్యూబ్ సెట్ అన్ని కూడా ఇన్ఫర్మేషన్ లో అంతే, ఈజ్ టెక్స్ట్, ఈజ్ ఉంటాయి. అలా మనం ఫంక్షన్ లైబ్రరీ గురించి మీకు వినిపించడం కాకుండా డౌట్స్ ఏమైనా ఉన్నాయా దీని మీద, ప్రెసెంట్ చెప్పిన టాపిక్ మీద ఏమైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్ ఉంటే అడగండి, లేదంటే లేదు.
సార్ మొత్తం ఫార్ములాస్ గురించి చెప్తారు కదా తర్వాత చెప్పాం కదా ఫార్ములాస్ ఉన్నాను, నాకు తెలిసిన ఫార్ములాస్ అన్ని వాడేసాను కదా, ఇంకేమున్నా ఇక్కడ ఫార్ములాస్ చెప్పండి. నో సార్ ఓకే. ఇఫ్ గురించి చెప్పండి సార్ మళ్ళీ. ఇఫ్ గురించా? ఓకే. పర్సెంటేజ్ గురించి ఒకసారి పర్సెంటేజా? క్లియర్ సార్. ఓకే. మ్యాథ్ అండ్ రీజనింగ్ గురించి ఒకసారి చెప్పండి. మ్యాథ్ అండ్ ట్రిగ్నోమెట్రీలో ఏమున్నాయండి ఫంక్షన్స్? అబ్సల్యూట్, ఈవెన్ ఆల్రెడీ చెప్పాను కదండి. అబ్సల్యూట్ అంటే అబ్సల్యూట్, ఈవెన్ అని చెప్పాను ఆల్రెడీ మీకు. అబ్సల్యూట్ అంటే ఏంటి? నెగిటివ్ ఉన్న ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మైనస్ ఈజ్ ఈక్వల్ టు ఏబిఎస్ అని పెట్టి ఎంటర్ కొట్టి వాల్యూ పెట్టి క్లోజ్ చేశాను అనుకోండి, ఏమొచ్చింది? నెగిటివ్ వాల్యూ కూడా పాజిటివ్ వచ్చింది. ఈవెన్ చెప్పాను కదా, ఇక్కడ ఈవెన్ ఈ ఆడ్ ఇస్తే ఈవెన్, ఇక్కడ ఆడ్ నెంబర్ ఇచ్చి ఈవెన్ కావాలంటే ముందు నెంబర్ వస్తుంది అని చెప్పాను కదా, అదే ఇంకా మ్యాథ్ వాల్యూస్ అంటే. ఓకే. నెక్స్ట్ చూడండి మనకి నెక్స్ట్ టాపిక్ ఏమో, మన నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి డిఫైన్డ్ నేమ్స్ అండి. డిఫైన్డ్ నేమ్స్ అంటే ఏంటో చూద్దాం. డిఫైన్డ్ నేమ్స్ గురించి చెప్పుకునే ముందు ఒకసారి క్లియర్ చేసుకుందాం అండి. ఇక్కడ ఉండే కూడా క్లియర్ చేసేసి సో దట్ మనం డిఫైన్డ్ నేమ్స్ అనేది ఒకసారి క్లియారిటీగా ఉంటది. డిఫైన్ నేమ్స్ కొద్దాం. డిఫైన్ నేమ్స్ చెప్పే ముందు ఒకసారి నేను యాజ్ యూజువల్ గా యాడ్ చేద్దాం. ఎంప్లాయ్ అంటే నేమ్ పెడదాం. నేమ్ ఈ సబ్జెక్ట్స్ నేమ్స్ ఇచ్చా కదా, వీల్ నేమ్స్ మార్క్స్ నేను పెడుతున్నానండి. ఇవన్నీ కూడా వాళ్ళ మార్క్స్ అండి, ఇవన్నీ కూడా వాళ్ళ సో ఇవన్నీ డిజైన్ చేసేదాన్ని. నాకేం కావాలి అనుకుంటే, ఇప్పుడు డిఫైన్ నేమ్స్ లో ఏం చేస్తానో చూడండి ఒకసారి. ఇక్కడ డిఫైన్ నేమ్ అంటే ఏంటో చూడండి. ఇక్కడ డిఫైన్ నేమ్ అని వచ్చేసరికి మీకు ప్రెస్ చేసి డిఫైన్ నేమ్ అని, మీరు ఏదైతే నేమ్ కావాలి అనుకుంటున్నారో ఆ నేమ్ అంటే ఏంటి, ఇది డిఫైన్ గా మన ఫార్ములా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే సింపుల్ గా మీకు అర్థం కావడం కోసం, ఇప్పుడు ఈజ్ ఈక్వల్ టు ఇది ఏంటి, ఇప్పుడు అంటే డైరెక్ట్ గా ఫార్ములాలోకి వెళ్తాను. ఫార్ములాకి వెళ్ళి డిఫైన్ నేమ్ లోకి వెళ్తాను. డిఫైన్ నేమ్ లోకి వెళ్ళి మీరు షీట్ ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి అంటది. ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసిందే చూపిస్తుంది అక్కడ. ఇక్కడ నుండి ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్నాను. డిఫైన్ నేమ్ లోకి వెళ్ళాను. ఇక్కడ నేమ్ లోకి వెళ్ళి వాళ్ళ నేమ్ అడుగుద్ది. దాన్ని రవి అని పెట్టాను. రవి అని పెట్టి ఓకే అని కొట్టాను. ఓకే, వేరే నేమ్ అడుగుతుంది. ఆల్రెడీ నేమ్ నేను క్రియేట్ చేసి ఉంచాను కదా, రాజు సీత. ఇప్పుడు వస్తుంది చూడండి. లక్ష్మణ్. ఓకే,
ఇప్పుడు నేను సింపుల్ గా ఇక్కడ నేను డిఫైన్ నేమ్ లోకి వెళ్తానండి. డిఫైన్ నేమ్ లోకి వెళ్ళి లక్ష్మణ్ అని పెట్టాను. లక్ష్మణ్ అని పెట్టగానే ఇది ఏమొచ్చింది ఇక్కడ చూడండి. ఇక్కడ నుండి షీట్ రిఫర్స్ టు అని అడుగుద్ది. మీరు షీట్ రిఫర్స్ టు అనుకుంటే కావాలనుకుంటే ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పెట్టి ఇక్కడ ప్రెస్ చేసి దీని నుండి ఇలా ప్రెస్ చేసుకోండి. ఓకేనా? ఆటోమేటిక్ గా మనకి లక్ష్మణ్ నేమ్ ఉంది కాబట్టి లక్ష్మణ్ నేమ్ వచ్చి ఓకే అంటగానే ఆటోమేటిక్ గా లక్ష్మణ్ అనే ఒక నేమ్ డిఫైన్ క్రియేట్ అయిపోతుంది నేమ్. నెక్స్ట్ ఇక్కడ కూడా అలాగే సీత అని ఉంది కదా, సీత మీద ప్రెస్ చేయండి. సీత లేదంటే ఇక్కడ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని డిఫైన్ నేమ్ అనగానే ఆటోమేటిక్ గా సీత ఉంది కాబట్టి సీత తీసేసుకుంటది. ఓకే, ఇప్పుడు ఇక్కడ దీని మీద ఇవన్నీ సెలెక్ట్ చేయండి. డిఫైన్ నేమ్ కి వెళ్ళండి. డిఫైన్ నేమ్ కి వెళ్ళినప్పుడు రామ అని ఉంది కాబట్టి రామ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. నేమ్ మేనేజర్ లోకి వెళ్తే ఇక్కడ మీరు ఏ క్రియేట్ చేశారు? ఓకే, పాతవన్నీ ఉండిపోయామండి. మనకి కావట్లేదు. నేను డిఫాల్ట్ గా ముందు క్లాస్ క్రియేట్ చేస్తున్నాను, అందుకోసం ఉండిపోయేవి. అందువల్ల మనకి ఇప్పుడు ఓపెన్ కావట్లేదు. యూ డోంట్ వరీ, నేను డిలీట్ చేసేసాను. ఇప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి, ఫాస్ట్ గా చేస్తాను. సో ఫస్ట్ డిఫైన్ నేమ్ పెట్టుకున్నానండి. డిఫైన్ నేమ్ లక్ష్మణ్. ఓకే, నెక్స్ట్ డిఫైన్ నేమ్ లోకి వెళ్ళి క్రియేట్ చేశాను. సీత అనగానే సీత ఓకే. నెక్స్ట్ ఇక్కడ రామ ఉంది, రామలోకి వెళ్ళి డిఫైన్ నేమ్ లోకి వెళ్ళాను. డిఫైన్ నేమ్ లోకి వెళ్ళి ఓకే అని కొట్టాను. అంటే ఏంటి సార్ ఇలా చేశానంటే ఇప్పుడు చూడండి, ఈజ్ ఈక్వల్ టు సమ్ అని పెట్టి ట్యాప్ ప్రెస్ చేసి ఇక్కడ నేను లక్ష్మణ్ అని పెట్టగానే చూడండి ఒక నేమ్ వస్తుంది. లక్ష్మణ్ వచ్చిందా ఫ్రీ డిఫైన్ గా, డిఫైన్ నేమ్ అది. దాని మీద ట్యాప్ ప్రెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ లక్ష్మణ్ అనగా ఇవన్నీ కూడా సెలెక్ట్ అయిపోతాయి. ఇవి ఆల్రెడీ మనం లక్ష్మణ్ అనగానే ఇవన్నీ సెలెక్ట్ అవ్వాలని ఒక ప్రీ డిఫైన్ నేమ్ ఫిక్స్ చేసాం. ఈజ్ ఈక్వల్ టు ఎంటర్ కొట్టండి, 94 వచ్చిందా? ఇదే సమ్ మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఈజ్ ఈక్వల్ టు కరెక్ట్ వచ్చిందా రాంగ్ వచ్చింది చెక్ చేసుకోవడానికి ఇక్కడ ఇది, అండ్ ఎంటర్ కొట్టండి. సో 94 చూసారా? సో అంటే ఏంటి సార్ అంటే ప్రీడిఫైన్ నేమ్ అంటే మనం ఈ సెల్స్ అన్నిటినీ కూడా ఒక ఆల్రెడీ ఈ సెల్స్ అన్నిటికి ఒక నేమ్ తో ఫిక్స్ చేసి ఉంచేసాం. ఇప్పుడు నేను ఏదైనా యావరేజ్ కావాలనుకుంటే ఈజ్ ఈక్వల్ టు ఏవిఆర్ఏజ్ యావరేజ్ ట్యాప్ ప్రెస్ చేసి లక్ష్మణ్ కొట్టగానే చూడండి లక్ష్మణ్ వచ్చింది అక్కడ. మళ్ళీ నేను ట్యాప్ ప్రెస్ చేసి నేను క్లోజ్ చేసి ఎంటర్ కొట్టగానే ఏమైంది, మొత్తం లక్ష్మణ్ అనే వాడికి అంటే ఏంటి ఇవన్నీ కూడా సమ్మాలకు వచ్చింది, యావరేజ్ కూడా అలానే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కౌంట్ పెట్టాలనుకున్నాను, సేమ్ కౌంట్ ట్యాప్ ప్రెస్ చేసి ఇప్పుడు లక్ష్మణ్ ఇవ్వండి. లక్ష్మణ్ కానీ వచ్చింది చూసారు, లక్ష్మణ్ అని ట్యాప్ ప్రెస్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్ కొట్టండి. 3 చూసారు అంటే ఏంటి 1 2 3 కాబట్టి కౌంట్ వచ్చింది. సో అలాగే మన సమ్ ఫైండ్ చేయొచ్చు. ఇది పైన ఇది కూడా సేమ్ అలాగే సీతకి ఈజ్ ఈక్వల్ టు సమ్ ట్యాబ్ సీత అనగానే చూడండి అక్కడ కింద సీత వచ్చిందా, ట్యాప్ ప్రెస్ చేస్తారు. ట్యాప్ ప్రెస్ చేసి క్లోజ్ చేస్తారు, అంతే ఆటోమేటిక్ అది కూడా 99. సో అలాగే యావరేజ్ లోకి వెళ్ళి యావరేజ్ లోకి వెళ్ళి ట్యాప్ ప్రెస్ చేస్తారు. సీత అనగానే సీత వచ్చేస్తారు చూడండి, మళ్ళీ ట్యాప్ ప్రెస్ చేస్తారు, క్లోజ్ పెడతారు. సో యావరేజ్ వచ్చేసింది. కౌంట్ సేమ్ అలాగే ఈజ్ ఈక్వల్ టు కౌంట్ ట్యాబ్ సీత ట్యాబ్. ఓకే, దట్స్ ఇట్. సో మనం అలాగే ఈజీగా మనం ఏది కావాలంటే ఒక డిఫైన్ క్రియేట్ చేసి మనం మార్చుకోవచ్చు అండి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా. ఇన్ కేస్ మీకు ఇలా కాదు, నాకు అన్ని కూడా ఒకేసారి ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోవాలి అనుకున్నప్పుడు అది కూడా చేయొచ్చు అండి. ఆప్షన్ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇలా ప్రతిసారి నేను క్రియేట్ చేసుకుంటే కష్టం అయిపోతుంది కదా, అలా కాకుండా నేనేం చేస్తాను, నేమ్ నెక్స్ట్ ఇంగ్లీష్ తెలుగు మ్యాథ్స్ ఇవన్నిటిని కూడా నేను సింపుల్ గా నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను. నేమ్ ను ఎలా అంటే ఇదన్నీ కూడా సెలెక్ట్ చేస్తారు చూడండి, క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ ఇక్కడ కొడతారు. అన్ని కూడా టాప్ రో టాప్ లెఫ్ట్ కాలం అంటాం. టాప్ రో అంటే ఇది, లెఫ్ట్ కాలం అంటే ఇది. ఓకే అని పెట్టగానే ఆటోమేటిక్ ఏమవుతుంది, మొత్తం అన్ని క్రియేట్ అయిపోతాయి. మనకి క్రియేట్ అయింది ఎక్కడ కనిపిస్తుంది అంటే నేమ్ మేనేజర్ లోకి వెళ్ళండి. చూడండి ఇక్కడ ఇంగ్లీష్ అనగానే ఏమవుతుంది, మనం ఓన్లీ మనం క్రియేట్ చేసుకున్నాం ఇలా మాత్రమే, అంటే రోస్ మాత్రమే క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ క్రియేట్ సెలెక్షన్ అనగానే అన్ని క్రియేట్ అయిపోతాయి. మీకు కావాలంటే చూపిస్తాను చూడండి. లక్ష్మణ్ అనగానే ఏమొచ్చింది 12 40 ఇదిగోండి 12 మీకు క్లియర్ గా మీకు పక్కన జరుపుతాను చూడండి. లక్ష్మణ్ అనగానే 12 45 నెక్స్ట్ 37 ఇవన్నీ కూడా వచ్చింది లక్ష్మణ్. ఇంగ్లీష్ అనగానే చూడండి 12 14 34 వచ్చింది. ఓకేనా? అలాగే తెలుగు అనగానే చూడండి ఇక్కడ తెలుగు ఎక్కడ ఉంది, తెలుగు 45 50 23 చూసారా, అన్ని కూడా సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు నేను సింపుల్ గా ఏం లేదు, నేను ఈక్వల్ టు ఇక్కడికి వస్తాను, ఈజ్ ఈక్వల్ టు ఎస్విఎం సమ్ అంటాను. ట్యాప్ ప్రెస్ చేసి ఇంగ్లీష్ అనగానే చూడండి అక్కడ ఇంగ్లీష్ అనేది మన వచ్చింది కదా, దాని మీద ప్రెస్ చేసి ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్ సమ్ వస్తుంది. ఇక్కడ కూడా అలాగే ఈజ్ ఈక్వల్ టు సమ్ ట్యాప్ ప్రెస్ చేస్తాను, తెలుగు అంటాను. తెలుగు అనగానే
అక్కడ తెలుగు అని వచ్చింది కదా, ట్యాబ్ ప్రెస్ చేస్తాను, మళ్ళీ క్లోజ్ చేసి ఎంటర్ కొడతాను, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్రెస్ చేస్తాను, ట్యాబ్ మ్యాథ్స్ అంటాను, మ్యాథ్స్ అనగానే ఒకటి క్రియేట్ అయిపోయింది చూసారా, ఎంటర్ ట్యాబ్ కొడతాను, ట్యాబ్ కొట్టి క్లోజ్ చేస్తాను, మ్యాథ్స్ అని వచ్చింది. ఇప్పుడు లక్ష్మణ్ కావాలనుకోండి, ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మీకు చెప్పాను ఇది, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ లక్ష్మణ్, చూడండి లక్ష్మణ్ వచ్చింది, ట్యాబ్ క్లోజ్ ఎంటర్. అలా మనం ఎలా కావాలంటే అలా మనం ఆటోమేటిక్ గా మళ్ళీ పని లేదు, డిఫాల్ట్ గా వచ్చేస్తుంది. ఇన్ కేస్ మీరు ఎక్కడెక్కడ ఫార్ములాస్ యూజ్ చేశారు, యూజ్ ఇన్ ఫార్ములాస్ కావాలనుకుంటే ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి యూజ్ ఇన్ ఫార్ములాస్ అనగానే చూడండి, ఇలా ఇంగ్లీష్ క్రియేట్ చేసాము, లక్ష్మణ్ క్రియేట్ చేసాము, మ్యాథ్స్ క్రియేట్ చేసాము, నేమ్ క్రియేట్ చేసాం, రామ, సీత, తెలుగు, ఇవన్నీ అంటే ఇక్కడ ఏవే ఫార్ములాస్ యూజ్ చేశారు అని చెప్పుకోవడానికి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ ఫార్ములాస్ యూజ్ చేసినవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా? సో ఇలా మనం ఈ డిఫైన్ నేమ్స్ అంటే ఒక నేమ్ తో మనం దాని మీద ఏదో ఒకటి సెలక్షన్ చేసుకొని ఉంచుకోవచ్చు. ఆ ఏరియా మొత్తం దాని నేమ్ మీద సెలక్షన్ చేసి ఉంచిస్తే దాని నేమ్ కి డిఫైన్ చేసినట్టుగా. ఇక్కడ అంటే ఆటోమేటిక్ ఎన్ని క్రియేట్ చేసాం అన్ని. ఇక్కడ డిలీట్ కావాలనుకుంటే ఇంగ్లీష్కి వెళ్ళి డిలీట్ అని కొట్టాను అనుకుంటే ఇంగ్లీష్ పోతుంది. ఇప్పుడు డి వాంట్ షూడ్ ఇంగ్లీష్ పోయింది. ఇక్కడ మనకి ఏంటి, ఇక్కడ చూడండి ఇంగ్లీష్ పోయింది కదా, ఇప్పుడు ఇంకోసారి ఇంగ్లీష్ ట్రై చేయండి, ఏమైనా వస్తుందేమో. ఇక్కడికి వెళ్ళి క్లోజ్ చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు సమ్ ట్యాబ్ ఇంగ్లీష్ అని పెట్టండి, ఇంగ్లీష్ అని వచ్చిందా, ఇంగ్లీష్ చూసారో లేదు. సో నేను డిలీట్ చేస్తాను ఆ నేమ్ మీద ఉండే సెలక్షన్ చేశాను కాబట్టి. సో నేమ్ మేనేజర్ లో ఏది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఎడిట్ అని కొట్టగానే ఏమవుతుంది, ఎడిట్ నేమ్ ఇక్కడ సెల్ మళ్ళీ పాత వచ్చి నేను ఎడిట్ చేయాలనుకుంటున్నా నేను లక్ష్మణ్ సంబంధించి ఏమైనా ఎడిట్ చేయాలంటే, లేదు నేను ఎక్కడి నుండి పెట్టాలనుకున్నాను, షీట్ లోకి వెళ్తాను, షీట్ లోకి వెళ్ళి నేను ఎక్కడి నుండి కాదు డిలీట్ కొడతాను, మొత్తం డిలీట్ కొట్టి నేను అక్కడి నుండి కాదు నేను వేరే నెంబర్ నుండి చేయాలనుకున్నా అంటే ఇక్కడికి వెళ్ళి దీన్ని సెలెక్ట్ కొడితే లక్ష్మణ్ హీరో సెలెక్ట్ అవుతుంది. చూసారా ఇక్కడ 45:37 వచ్చింది, లేదు. సో అలా మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అన్ని డిలీట్ కంటే కంట్రోల్ ఏ ప్రెస్ లేదు షిఫ్ట్ ప్రెస్ చేసి ఇలా కింద డ్రాగ్ చేస్తారు, డిలీట్ అని కొట్టగానే అన్ని డిలీట్ అయిపోతాయి, ఓకే అని కొట్టగానే అన్ని డిలీట్ అయిపోతాయి. సో అలా మనం డిఫైన్ నేమ్స్ లో మనం నేమ్ డిఫైన్ చేయొచ్చు. ఆ ఏ ఫార్ములా యూజ్ చేసామనగానే ఆ ఫార్ములాస్ ఏమేమి ఉన్నాయి అన్ని వస్తాయి. అండ్ నెక్స్ట్ క్రియేట్ ఫార్మ్ సెలక్షన్ అంటే ఆటోమేటిక్ సెలెక్ట్ చేసింది దాని కొడితే ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతుంది. నేమ్ మేనేజర్ అంటే ఏ క్రియేట్ అయ్యి అన్ని చూపిస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ డిఫైన్డ్ నేమ్స్. డిఫైన్డ్ నేమ్స్ అంటే ఇదండి, ఓకేనా? నెక్స్ట్ మనం వచ్చేసరికి ఫార్ములా ఆడిటింగ్ అనేది చాలా మీకు కూడా యూజ్ అయ్యేదండి. అదేదో ఒకసారి చెప్తాను చూడండి. ఫార్ములా ఆడిటింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫార్ములా ఆడిటింగ్ అంటే కంట్రోల్ ఏ డిలీట్. ఇది కొంచెం మీకు చూడడానికి నీట్ గా ఉంటుందండి. చూడండి ఎగ్జాంపుల్ చూపిస్తాను. 1 2 3 4 5. సో ఈ వాల్యూస్ నేను తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, వాటికి సమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అండి. సమ్ ఎలా క్రియేట్ చేస్తాను, ఇప్పుడు ఉంది కదా ఈ రెండు ఉన్నాయి, ఈ రెండింటిని నేను క్రియేట్ చేస్తాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు దీన్ని ప్లస్ ఇది ప్లస్ ఇది ఇప్పుడు నేను ఎంటర్ కొట్టానండి. ఎంటర్ కొట్టగానే 15 వచ్చింది కదా, ఓకే. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏం చేస్తాను, ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి ఈక్వల్ టు ఇది పెట్టానండి, ఎంటర్ కొట్టాను, ఈ రెండు వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, ఈజ్ ఈక్వల్ టు ఇది ఈ రెండింటిని ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చాను, ఈక్వల్ టు దీన్ని ప్లస్ దీన్ని సెలెక్ట్ చేసి ఎంటర్ కొడుతున్నాను. ఏంటి సార్ ఇవన్నీ చేశారంటే, ఇప్పుడు ఎక్కడెక్కడ ఏ ఫార్ములాస్ యూజ్ చేసావు అన్ని తెలుసుకోవాలనుకుంటే ఈజీగా తెలుసుకోవచ్చు అండి. ఇప్పుడు 15 మీద ప్రెస్ చేయండి, ట్రేస్ ప్రెసిడెంట్స్ అని కొట్టారనుకోండి, చూడండి ఏదైతే ఒక సింబాలిక్ వ్యూలో నీకు వచ్చింది, ఏదైతే నేను సెలెక్ట్ చేశానో ఆ సమ్లో చూడండి ఇవన్నిటిని కలిపి దీని మీదకి వెళ్ళి ఇక్కడ ప్రెస్ చేయండి ట్రేస్ ప్రెసిడెంట్స్ అని. ఈ లెవెల్ రావడానికి కారణం ఏంటి, ఈ 3 సెల్స్, ఆ 3 సెల్స్ చూపిస్తుంది. 17 మీదకి వెళ్ళి ప్రెస్ చేయండి, ఏదైతే ఉన్నాయో చూపిస్తుంది. నెక్స్ట్ 19 మీదకి వెళ్ళి ప్రెస్ చేయండి, చూసారా అవన్నీ ఒక వ్యూలో చూపించింది. అంటే మనకు అర్థం అవడం కోసం అదే ఫార్ములాస్ యూజ్ చేస్తాం. అక్కడ వచ్చారు D9 D13 G11 అని వచ్చింది. D9 అంటే ఏంటి, D9 లో 3 ఉంది, D13 లో ఏముంది, D13 లో వచ్చేసరికి ఇక్కడ ఏముంది 5 ఉంది, నెక్స్ట్ G11 లో ఏమొచ్చింది 11 ఉంది. సో ఇవన్నీ కలిపితేనే 19 వచ్చింది అని చెప్తుంది. సో అలా మనం ఇండికేషన్ చూపించవచ్చు. మీకు డిలీట్ చేసుకోవాలంటే రిమూవ్ రోస్ అని కొట్టిననుకోండి ఆటోమేటిక్ అన్ని పోతాయి. సో అలా లేదు ఇక్కడ ట్రేస్ ప్రెసిడెంట్స్ అంటే
ఇప్పుడు 1 ఉందనుకో, ఈ 1 మీద ఎన్ని డిపెండ్ అయ్యాయని చూపించాలనుకుంటే ట్రేస్ డిపెండెంట్ ప్రెస్ చేయండి. ఈ 1 మీద అది ఒక్కటే డిపెండ్ అయ్యిందని వచ్చింది. నెక్స్ట్ 2 మీదకెళ్ళి ప్రెస్ చేయండి. 2 మీదకి వచ్చేసరికి 3 డిపెండ్ అయ్యాయి. 15 ఒకటి, 11 ఒకటి, 17 ఒకటి డిపెండ్ అయ్యింది. సో ఇప్పుడు 15 మీదకి వెళ్ళి ప్రెస్ చేస్తాను. ఎన్ని డిపెండ్ అయ్యో తెలుస్తుంది. ఓన్లీ 17 మాత్రమే డిపెండ్ అయ్యింది అన్నది. 5 మీదకి వెళ్ళి ప్రెస్ చేస్తాను. అక్కడ 3 ప్రెస్ అయ్యాయి, సెలెక్ట్ అయ్యాయి. 15 ఒకటి, 11 ఒకటి, 19 ఈ 3 కూడా 5 మీద డిపెండ్ అయ్యాయి. అంటే 5 యాడ్ చేయడం వల్ల వచ్చింది అని చెప్పడం కోసం. సో అలా ఇండిపెండెంట్ ప్రెసిడెంట్స్ ని సెలెక్ట్ చేయొచ్చు, డిపెండెంట్స్ ని సెలెక్ట్ చేయొచ్చు మనం. అర్థమైందా? సో అన్ని కూడా రిమూవ్ యారోస్ అంటే అన్ని రిమూవ్ అయిపోతాయి. సో అలా ఇన్ కేస్ మీకు ఫార్ములాస్ కావాలి అనుకుంటే, ఇక్కడ ఏ ఫార్ములాస్ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ చూడండి, షో ఫార్ములాస్ అని ఉంది. షో ఫార్ములాస్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్ గా మీకు ఫార్ములాస్ అన్ని కనబడతాయి. చూడండి ఇక్కడ ఎక్కడెక్కడ ఫార్ములాస్ యూజ్ చేశారో ఫార్ములాస్ చూసారా? ఇక్కడ వచ్చింది 11 వచ్చింది కదా, అది దీని మీద క్లిక్ చేస్తే ఇవన్నీ కూడా ప్రెస్ చేసి ఇవన్నీ కూడా యాడ్ చేయాలి, ఫార్ములాస్ కనబడతాయి. షో ఫార్ములాస్ అంటే ఇదిగోండి, ఇక్కడ కూడా ఫార్ములాస్, ఇవన్నీ ఫార్ములాస్. ఇప్పుడు నీకు ఫార్ములాస్ వద్దు అనుకుంటే మళ్ళీ దాని మీద క్లిక్ చేశారు అనుకోండి, నార్మల్గా వచ్చేస్తుంది. సో అలా మనం షో ఫార్ములాస్ చేయొచ్చు, హైడ్ ఫార్ములాస్ చేయొచ్చు. షో ఫార్ములాస్ అంటే అలాగ వచ్చేస్తుంది, హైడ్ ఫార్ములాస్ అంటే మళ్ళీ ఇలా అయిపోతుంది. సో అలా ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ చెకింగ్, మనం ఏదైనా ఎర్రర్ చెప్తే చూడండి, ఎర్రర్ చెకింగ్ అంటే చెక్ ఫర్ కామన్ ఎర్రర్స్ దట్ అకర్స్ వన్ యూజింగ్ ఫార్ములాస్. ఫార్ములాస్ రాసేటప్పుడు ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయా అని చూస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డి ఈ 2 పెట్టేశాను, కామా తీసాను, ఎంటర్ కొట్టేశాను, ఇక్కడ ఎర్రర్ ఉంది. ఇప్పుడు చూడు, ఎర్రర్ చెకింగ్ అనగానే ఇక్కడ ఏముంది చూసారు, అక్కడ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ నువ్వు రాంగ్ రాసావు, అది నువ్వు ఎర్రర్ వచ్చింది అని చెప్తుంది. అక్కడ ఎడిట్ ఇన్ ఫార్ములా బార్ అంటే ఎడిట్ ఆప్షన్కి వెళ్తుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నప్పుడు మళ్ళీ ప్లస్ పెడతాను, ఇక్కడ ఎంటర్ కొడతాను. ఎంటర్ కొట్టగానే ఏమైంది, ఆటోమేటిక్ గా 15 వచ్చింది. చూసారా? ఎర్రర్ ఉంటే ఎర్రర్, ఇక్కడ ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు నేమ్ ఎర్రర్ అనేది వచ్చింది. చూసారా? నేను ఇందాక ఏదో మ్యాథ్ అన్నాను, మ్యాథ్ అనే దగ్గరికి ఎర్రర్ వచ్చింది. ఆ మ్యాథ్ అనేది ఒకసారి చూసుకుందాం, అది కూడా ఎందుకు వచ్చిందని. అది ఇప్పుడు నేమ్ అంటే మళ్ళీ నేను క్రియేట్ చేయాలండి. సో అది ఆగుదాం, చెప్తానండి. మళ్ళీ ఇక్కడ సీరియల్ నెంబర్ అన్ని డిస్టర్బెన్స్ ఎందుకు. సో అక్కడ ఎర్రర్ కావాలనుకుంటే ఎర్రర్ చెకింగ్ వెళ్ళి ఎర్రర్ అని. ఇక్కడ ఒక విషయం అండి, ఇక్కడ ఎర్రర్ చెకింగ్ అంటే ఓన్లీ వీటికైనా కాదు, మీ ఏది ఎర్రర్ చెకింగ్ కావాలని ఎర్రర్ చెకింగ్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఓకే, సో అలా మనం ఎడిట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎర్రర్ చెకింగ్. నెక్స్ట్ ఎవాల్యుయేట్ ఫార్ములా అని ఉంటుందండి, దీని మీద ప్రెస్ చేశాను ఎందుకంటే ఇది ఫార్ములా కాబట్టి. సో ఎవాల్యుయేట్ ఫార్ములా ప్రెస్ చేశాను అనుకోండి, ఇక్కడ మనకి ఎవాల్యుయేట్ ఫార్ములా కూడా మనకు ఒక ప్రతిదీ కూడా పిన్ పాయింట్ అన్ని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందండి. అది ఏంటో ఒకసారి చూస్తాను, నేను చూపించండి. చూడండి మీరు, ఇక్కడ మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా, ఎక్స్ట్రా హోమ్ ట్యాబ్, దానిలో చూడండి ఎవాల్యూట్ ఫార్ములా అని ప్రెస్ చేయగానే ఇక్కడ ఎవాల్యూట్ అని ఉంది. ఎవాల్యూట్ అనగానే D5 మీద అండర్లైన్ వచ్చింది కదా, ఎవాల్యూట్ అనగానే అది 1 అయ్యింది. చూసారా? అంటే 1, ఇక్కడ D5 అనేది 1, D7 అనేది 2, నెక్స్ట్ ఆ 2 కలిపితే 3 అయిపోయింది. నెక్స్ట్ D9 కి వచ్చింది, అది 3, ఇప్పుడు ఆ 2 అండర్లైన్ అయిపోతాయి. చూసారా? 6 అయిపోయింది. ఇప్పుడు D11 కి వచ్చింది. అంటే మనం స్టెప్ బై స్టెప్ ఏం జరిగింది అనేది ఆ ఫార్ములాలో చూపిస్తుంది. ఫైనల్ గా అలా 15 వచ్చింది అని. సో అలా మనం ఎవాల్యూట్ చేసుకోవచ్చు ఫార్ములాని, ప్రతి పాయింట్ టు పాయింట్. ఓకేనా? ఫస్ట్ సెల్ నుండి లాస్ట్ సెల్ వరకు ఎన్ని ప్లస్ చేసావు, ఆ సెల్ లో ఏముంది అది ఓపెన్ అవుతుంది, మా తర్వాత ఆ సెల్ ని యాడ్ చేస్తుంది. అలా ప్రతిదీ చేస్తుంది ఎవాల్యూట్ ఫార్ములా. దిస్ ఈస్ అబౌట్ ఫార్ములా ఆడిటింగ్. అంటే ఇవన్నీ ట్రేస్ ప్రెసిడెంట్స్, డిపెండెంట్స్, రిమూవ్ ఎర్రర్స్, సో ఫార్ములాస్, ఎర్రర్ చెకింగ్, ఎవాల్యూట్ ఫార్ములా, ఇవన్నీ కూడా ఫార్ములా ఆడిటింగ్ అంటామండి. నెక్స్ట్ ఇక్కడ వాచ్ విండో అని చూసారా? వాచ్ విండో ప్రెస్ చేస్తే ఏమొచ్చింది, అక్కడ ఏవైనా మీకు వాచ్ విండో అంటే ఇన్ కేస్ ఏవైనా ఫార్ములాస్ ఉన్నా ఏది ఉన్నా సరే ఆటోమేటిక్ గా మీకు స్ట్రక్ అయిందండి. సారీ, స్ట్రక్ అయింది నా స్క్రీన్. వాచ్ విండో అంటే ఏం లేదండి, అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏ ఫార్ములా అప్లై చేశారు, అర్థమైందా, దాని గురించి మీకు ఓపెన్ అవుతుంది అంతే, అంతకు మించి ఇంకేం కాదు. నా ఎక్సెల్ ఆగిపోయిందండి ఒకసారి. వాచ్ విండో అంటే అంతే, అంతకు మించి ఇంకేం మీకు అక్కడ వాచ్ విండో అంతే ఏం కనిపించదు. జస్ట్ మీరు ఎక్సెల్ షీట్ లో ఏదేది ఫార్ములాస్ వాడారు, ఎలాంటి వాడారు, ఏంటి అన్ని కూడా మీకు అబ్జర్వ్ చేసి చూస్తుంది అంతే. జస్ట్ మినిట్, నా స్క్రీన్ ఓపెన్ చేస్తానండి. ఎక్సెల్ క్లోజ్ అయింది స్ట్రక్ అయ్యి. ఓపెన్ అవుతుంది అక్షరం.
సో ఇది మనకి ఇప్పటి వరకు మనం చెప్పుకున్నదండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకేంటంటే ఈ ఫార్ములాలో ఫైనల్ గా వచ్చేసరికి మనకి ఇక్కడ పోయినట్టు ఉందండి. ముందు షీట్ పోయింది, ఇప్పుడు మనం చేసింది పోయింది. ఓకే, ఇట్స్ ఓకే, ప్రాబ్లం లేదు. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే క్యాలిక్యులేషన్ ఆప్షన్స్ అండి. ఈ క్యాలిక్యులేషన్ ఆప్షన్స్ అంటే ఏంటో ఒకసారి మీకు చూపిస్తారు చూడండి, డిఫాల్ట్ గా మీకు క్లారిటీగా అర్థమయ్యే విధంగా. సో ఇక్కడ నేను ఒక వాల్యూస్ ఇస్తానండి. ఇదేం చేస్తామంటే ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఇది ఇది అంటే 4 ఇచ్చాను, ఇక్కడ ఒకటి ఇస్తాను ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది, ఎంటర్ కొట్టానండి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఫైనల్ ఇక్కడికి వచ్చేసరికి ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని చేస్తున్నాను. ఇప్పుడు ఎంటర్ కొట్టాను అంటే ఏంటి, 1 by 1 డిపెండ్ అయ్యి వచ్చింది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ క్యాలిక్యులేషన్ ఆప్షన్స్ లో ఆ మాన్యువల్ అని ఉంది కదా. మాన్యువల్ అంటే ఏంటి, ఆటోమేటిక్ అంటే ఏంటి మీకు రెండు చూపిస్తానండి. ఆటోమేటిక్ ఎక్స్పెక్ట్ ఫర్ డేటా టేబుల్స్ వదిలేయండి, ఆటోమేటిక్ మాన్యువల్ మీకు యూజ్ అవుతుంది. ఆ రెండు చెప్తాను. ఆటోమేటిక్ అంటే ఏంటి, మాన్యువల్ అంటే ఏంటో జస్ట్ మినిట్ మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు మాన్యువల్ అంటే ఏంటి, ఇప్పుడు నేను ఇక్కడ 2 పెట్టానండి. ఇక్కడ 2 పెట్టగానే ఏంటి, ఇక్కడ 2 పెట్టగానే చేంజ్ అయింది. ఇక్కడ ఫార్ములా అప్లై చేశాను కానీ చేంజ్ అయింది ఏంటి, చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఇక్కడ ప్రెస్ చేసుకుని క్యాలిక్యులేట్ నవ్వు అని కొడితే ఇప్పుడు 7 వచ్చింది. అవునా కాదా, మాన్యువల్ అండి. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం పెడతాను, 5 పెడతాను. 5 పెట్టగానే ఏం అవ్వాలి, ఇక్కడ చేంజ్ అవ్వాలి కానీ అయిందా, అవ్వలేదు. క్యాలిక్యులేట్ నవ్వు అని కొడతాను చూడండి, ఇప్పుడు చేంజ్ అయింది. అంటే ఏంటి, ఇది మాన్యువల్ గా మనం చేస్తుంది. అదే వేరే క్యాలిక్యులేషన్ ఆప్షన్ వచ్చేసరికి ఆటోమేటిక్ అని పెట్టానండి. ఆటోమేటిక్ అని పెట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ నేను 10 అని ప్రెస్ చేసి కొట్టగానే ఏమైంది, ఆటోమేటిక్ చేంజ్ అయింది చూసారా. ఇప్పుడు ఇక్కడ 15 అని ప్రెస్ చేస్తాను చూడండి, ఇక్కడ పక్కన సెల్ కర్సర్ మార్గాన్ని ఆటోమేటిక్ చేంజ్ అయింది. సో అంటే క్యాలిక్యులేట్ బటన్ ప్రెస్ చేస్తేనే, ఇక్కడ క్యాలిక్యులేట్ బటన్ ఉందా, ఈ బటన్ ప్రెస్ చేస్తేనే అవుతుంది. వేరే మనం ఆటోమేటిక్ అని పెట్టా ఉంది, ఇక్కడ నెంబర్ చేంజ్ కానీ ఆటోమేటిక్ గా నెంబర్ చేంజ్ అయిపోతూ ఉంటది. సో అది మనకి ఆటోమేటిక్ గా ఓకేనా. సో ఏంటంటే ఆటోమేటిక్ అంటే మన నెంబర్ పెట్టగానే మారిపోతుంది చూడండి ఇలాగా. లేదనుకుంటే మాన్యువల్ లోకి వెళ్ళిపోతే మనం స్పెసిఫిక్ గా మనమే సెలెక్ట్ చేసుకోవాలి, మనం మార్చుకోవాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ మారిందా, మారలేదు. ఇప్పుడు నేను క్యాలిక్యులేట్ నౌ పెట్టి క్యాలిక్యులేట్ నౌ కొట్టగానే అప్పుడు మారుద్ది. సో దిస్ ఇస్ వాట్ క్యాలిక్యులేషన్స్ లో ఇదండి ఓకేనా. క్యాలిక్యులేట్ షీట్ అంటే మొత్తం కలిపి క్యాలిక్యులేట్ షీట్ అవుతుందండి ఓకేనా, అంతకు మించి ఇంకేం లేదు. క్యాలిక్యులేట్ షీట్ అంటే షీట్ మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అక్కడ. మ్యామ్ లాస్ట్ సెకండ్ బ్యాచ్ ఓకే. దిస్ ఈజ్ అబౌట్ టుడే క్లాస్ అండి, ఆ ఫార్ములాస్ గురించి. రేపు నేను డేటా రివ్యూ రెండు కలిపి ఒకేసారి చెప్పేస్తానండి రేపు. దానికి నేను లేట్ చేయను, ఎందుకంటే డేటా రివ్యూ అనేది మీకు ఇప్పుడు ఆల్రెడీ చెప్పినవే చెప్తుంటే మాకు క్లాస్ లాగైపోతుంది. నేను 2 days లో ఇది కంప్లీట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 8th. మీకు ఇంకో విషయం అండి, ఇప్పుడు మీకు సండే కూడా లాస్ట్ సండే క్లాస్ పెడతాను, ఎందుకంటే అది మనకి లాస్ట్ అంటే లాస్ట్ సండే అవుతుంది కాబట్టి సండేని కూడా మేము తీసుకుంటాం. ఒకటి 1 hour 1.5 hour తీసుకుంటాం, ఎక్కువ తీసుకుంటాం. సో దట్ మాకు మీకు కంప్లీట్ అవ్వడానికి ఇంకేం లేదు మేము ఏం చేసినా. ఓకే, థ్యాంక్ యూ. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. నెక్స్ట్ ఆప్షన్ కావాలనుకుంటే డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ సెలెక్ట్ చేయండి, ఇవన్నిటిని సెలెక్ట్ చేసి వాచ్ విండో కొట్టండి. చూడండి ఒక క్షణం ఆగుదాం. ఓకే, ఇప్పుడు చూడండి మీకు సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్ గా ఎన్ని ఉన్నాయో, ఎన్ని సెల్స్ ఉన్నాయో అన్ని కూడా డిస్ప్లే అయ్యి దానిలో ప్రతిదీ కూడా ఫార్ములాస్ ఎన్ని ఉన్నాయి ఏంటో అన్ని అయ్యాయి చూసారా. సో అది దట్ ఈస్ అబౌట్ వాచ్ విండో అండి, అంతే. అంటే అక్కడ ఆ విండోలో ఏం జరుగుతుంది, ఫార్ములాస్ ఏమున్నాయి, ఫార్ములాస్ ఏమో చూపిస్తుంది. దట్ ఈస్ అబౌట్ వాచ్ విండో. ఎక్సెల్ సరిగ్గా అర్థం కాలేదు, వీడియో పెట్టండి. సరిగ్గా అర్థం కాలేదంటే మీకు అసలు ఎక్సెల్ గురించి మినిమం ముందు నుండి ఐడియా లేనట్టుందండి. కొంచెం మీరు ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్ గా అవుద్దండి. వీడియోస్ పెడతామండి, మరి తప్పదు కదా, మీరు క్లాసెస్ మానేస్తే అప్పుడు పెడతామంటండి. ముందు మీరు క్లాసెస్ పెట్టామండి, ఎక్సెల్ అయిన తర్వాత ఎక్సెల్ వీడియో పెడతానండి, ముందే పెట్టను నేను. ఎక్సెల్ అవ్వని, ఎక్సెల్ అన్ని అయిపోతే అప్పుడు వీడియో పెడతానండి, అంతవరకు లేదు. సో ఐ డోంట్ వాంట్, నేనే పెట్టాను కాబట్టి నేను పెట్టలేను, తర్వాత పెడతాను. ఇప్పుడు మీకు పెట్టినా ముందే నేను ఇబ్బంది అవుద్ది. క్యాలిక్యులేషన్ గురించా, క్యాలిక్యులేషన్ అని చెప్పాను కదండి. ఏదైతే మనం ఈ క్యాలిక్యులేషన్ అంటే ఆటోమేటిక్ గా చేయొచ్చు. సార్ మాకు వీడియోస్ కావాలి సార్. మాకు క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇక్కడ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు, మాన్యువల్ గా క్యాలిక్యులేట్ చేయొచ్చు అండి. ఆటోమేటిక్ అంటే ప్రెస్ చేసి చెప్పాను కదా, మీకు నెంబర్ ఉంది, నెంబర్ పెట్టగానే ఏమవుతుంది,
ఇక్కడ నెంబర్ ఉంది. ఈ నెంబర్ ని సారీ ఇది ఉంది. దీనికి ఇక్కడ మనం ఆటోమేటిక్ లో పెట్టామో చూసుకోండి. ఇక్కడ ఏముంది, మాన్యువల్ లో ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను, 12 అని పెట్టాను. 12 అని పెట్టి పక్క టాబ్కి వెళ్తే మారిందా 38 అనేది, వాల్యూ మారలేదు. ఇక్కడ మళ్ళీ ఇక్కడ పెట్టి క్యాలిక్యులేట్ వెళ్ళి, లేదా క్యాలిక్యులేట్ నవ్వు అని కొట్టాలండి. మనం క్యాలిక్యులేట్ నవ్వు అని కొడితేనే అవుతుంది. ఇది క్యాలిక్యులేట్ నవ్వు అని కొడితే వాల్యూ మారింది చూసారు. ఇక్కడికి వెళ్ళి ఆటోమేటిక్ పెట్టండి. ఆటోమేటిక్ సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీరు 21 అని పెట్టండి. పక్కలండి ఆటోమేటిక్ 38 వచ్చింది చూసారా. సో అలా మనం ఎలా కాంటే అలా మారిపోతుంది. ఆటోమేటిక్ అంటే ఆటోమేటిక్ గా క్యాలిక్యులేషన్ చేసుకుంటది. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ సార్, ఆస్క్ అమ్మా. ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది సార్? లాస్ట్ రోజు ఉంటదమ్మా. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ సార్, అడగండి షణ్ముఖ్ గారు. క్రియేట్ ఫ్రమ్ సెలక్షన్ చెప్పండి సార్. క్రియేట్ ఫ్రమ్ సెలక్షన్ అంటే ఓవరాల్ గా మీరు అన్ని అక్కడ నేమ్స్ రోస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని క్రియేట్ అనగానే క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు డిఫైన్ నేమ్ అనేది మనం ఏం చేస్తాం, 1 by 1 చేసాం కదా, అలా కాకుండా ఆటోమేటిక్ అయిపోతుంది. అంటే మనం ఏ సెల్స్ కావాలంటే ఆ సెల్స్ క్లాసెస్ అయ్యాక పెట్టినా నో ప్రాబ్లం సార్, కానీ ఎక్సెల్ వీడియో కావాలి. నేను రోజు క్లాస్ కి అటెండ్ అవుతున్నా. ఓకేనండి, ఓకే అంటారు. ఓకే. ఎగ్జామ్ షణ్ముఖ్ గారు ఏదో అన్నారు అమ్మ, సండే క్లాస్ వద్దు సార్ అంటే మీరు రావద్దమ్మా, ప్రాబ్లం లేదు. మేమైతే చెప్పాలి, ఎందుకంటే క్లాస్ టాపిక్ ఇప్పుడు మీకు మధ్యలో ఆపేయలేం కదా. 15th నేను క్లోజ్ చేయాలి. అది సిలబస్ అయినా అవ్వకపోయినా 15th నేను క్లోజ్ చేయాలి. సో 15th క్లోజ్ చేయాలంటే నేను ఏం చేయాలి, సండే కూడా ఒక రోజు క్లాస్ పెట్టాలి. నేను ప్రతి సండే పెట్టలేదు కదా, ఇప్పటికి 2-3 సండేస్ వచ్చాయి అనుకుంటా. 1 సండే పెట్టా, ఇప్పుడు రాబోయే సండే పెడతాను అన్నాను. మిగతా ఎప్పుడు పెడతానని చెప్పలేదు కదా. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ కోఆపరేట్ విత్ us. ఓకే. ఇంకా ఏం డౌట్ ఉందా? ఏదో షణ్ముఖ్ గారు కృష్ణా డిస్ట్రిక్ట్ ఏదో ఐ హావ్ 1 క్వశ్చన్ అన్నారు, టైప్ చేస్తున్నారు ఏంటా? కెన్ వి డూ ఫీడ్బ్యాక్ ఎనీ టైమ్ ఇన్ ద డే? మీరు ఏదో ఈ డౌట్ అండి, ప్రాబ్లం లేదండి, పెట్టచ్చు. మేము యాక్సెప్ట్ చేయనంత వరకేనండి. యాక్సెప్ట్ నాట్ యాక్సెప్ట్ అని కొట్టామంటే ఆ షీట్ లో మరి మీరు పెట్టిన అవ్వదండి. వన్స్ మనం యాక్సెప్ట్ అని మేము యాక్సెప్ట్ చేస్తుంటే ప్రాబ్లం లేదండి. ఆ షీట్స్ ని ఫార్ములా ఎడిటింగ్ చెప్పండి సార్. ఫార్ములా ఎడిటింగ్ ఎక్కడ ఉందమ్మా అది? ఫార్ములా ఎడిటింగ్ రవికుమార్ గారు ఎక్కడ ఉందండి ఫార్ములా ఎడిటింగ్? సార్ మీ దగ్గర లావణ్య ఏంటమ్మా సార్ మీ దగ్గర వాయిస్ క్లారిటీ లేదు. ఓకే, ఈ రోజు ఏంటంటే చెప్పాను కదండి, ఎవ్రీబడి హ్యావ్ ఏ పర్సనల్ సమ్ వర్క్స్ ఉంటాయి. సో నేను మా ఊరు మళ్ళీ రావడం జరిగింది. అందుకోసం ఇక్కడ నాకు నెట్వర్క్ కరెక్ట్ గా అవైలబిలిటీ లేదు. సో మొబైల్ తో కనెక్ట్ అయ్యి మీకు చెప్తున్నాను. అందుకోసం మీకు డిస్టర్బెన్స్ వస్తూ ఉంటది, బ్రేక్ అవడం కానీ లేకపోతే అదర్ వాయిసెస్ కానీ ఇవన్నీ వస్తూ ఉంటాయి కొన్ని. ఓకే. నెక్స్ట్ ఫార్ములా ఎడిటింగ్ సార్ అన్నారు. ఫార్ములా ఎడిటింగ్ అండి, ఫార్ములా ఎడిటింగ్ ఏంటండి, ఎక్కడ ఉంది అది ఫార్ములా ఎడిటింగ్ అని? నేను మర్చిపోతున్నాను. బికాస్ ఐ హావ్ నో డౌట్స్ ఇన్ యువర్ క్లాస్ బికాస్ యూ ఆర్ టీచింగ్ సో వెల్. ఓకే, థ్యాంక్ యూ. ఫార్ములా ఎడిటింగ్ అంటున్నారు ఏంటండి, ఎవరది? ఇప్పుడు ఎవరు అడిగారు ఫార్ములా ఎడిటింగ్? రవికుమార్ గారు ఏ ఫార్ములా అంటే నాకు అర్థం కాలేదు సార్. డేట్ అండ్ మంత్ షార్ట్ కట్స్ డేట్ అండ్ మంత్ షార్ట్ కట్స్ అంటే చెప్పాను కదండి. క్లియర్ టు ఎక్స్ప్లెయిన్ టేబుల్ లో ఉన్న ఏంటండి, ఒక్కొక్కరు ఒక్కొక్క మెసేజ్ పెడుతున్నా, నాకు అర్థం కావట్లేదు. టేబుల్లో ఉన్నాయండి. ఓకే, ఎనీవే మళ్ళీ కావాలంటే రేపు మార్నింగ్ స్టార్ట్ అవ్వగానే డౌట్స్ అడుగుదాం. ప్రెసెంట్ మనకి టైం అయిపోతుంది. నెక్స్ట్ క్లాస్ మళ్ళీ వాళ్ళు క్లోజ్ చేస్తారు, మధ్యలో నేను ఎక్స్ప్లెయిన్ చేసి వేస్ట్. ఓకే, థ్యాంక్ యూ ఎవరీవన్. టుడే క్లాస్ ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ ఎవరీవన్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ కోఆపరేషన్.